చిరంజీవులు అరణ్యపర్వంలో మార్కండేయుడు చెప్పిన కథ ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కండేయ ముని దర్శన భాగ్యం లభించింది. ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు సాగినవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన క్లేశాలకు ఆయన కొంతసేపు విచారించి, ఇంతకంటే దుఃఖాల పాలైన శ్రీరామచంద్రుల కథ, దమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు. అలా వారికి ఏవేవో పురాతన రాజవంశాల గాథలు, మహర్షుల విశేషాలు చెబుతున్నాడు. ఒకనాడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, మహర్షి, నాకొక ప్రశ్న వచ్చింది అని అడగడానికి సంకోచించాడు. మార్కండేయుడు చిరునవ్వు నవ్వి, తెలియని విషయాలు తెలుసుకోవడం దోషం కాదు నాయనా, నీ సందేహం ఏమిటి అడుగు అన్నాడు. మహాముని, మాకు తెలిసినంత వరకు మీరే చిరంజీవులు. మీరు కాక మరెవరైనా చిరంజీవులు ఉన్నారా అని అడిగాడు. మార్కండేయముని చిరునవ్వుతో తన తెల్లని పండుగడ్డం సవరించి, ధర్మనందన, మంచి ప్రశ్న అడిగావు. తప్పకుండా తెలుసుకోదగ్గది. సావధానంగా విను. ప్రాచీన కాలంలో ఇంద్రద్యుమ్నుడు అను పేరుగల మహారాజు ఉండేవాడు. ఆయన ఎన్నెన్నో దానాలు చేశాడు. ప్రపంచంలో అంతటి ధర్మపురుషుడు లేడని ఖ్యాతి పొందాడు. రాజర్షిగా పేరు పొంది ప్రజలందరి మన్ననలు పొందిన ఆ పుణ్యపురుషుడు కాలం చల్లగానే స్వర్గం చేరాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పటికే ఆ మహారాజు పుణ్యకర్మలతో సాధించుకున్న ఫలం పూర్తిగా అయిపోయిందని క్రిందికి పంపేశారు. భూలోకానికి వస్తుండగా నేను కనిపించాను. కనిపించగానే నన్ను చూచి, మహర్షి, మీరు నన్ను ఎరుగుదురా అని అడిగాడు. అప్పటికి నేను చిరకాలంగా తీర్థయాత్రలతో, పుణ్యకర్మలతో, ఉపవాస వ్రతంతో కృశించి ఉన్నాను. అందుచేత నాకు గుర్తు లేదయ్యా అన్నాను. స్వామి, మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా జీవించి ఉన్నదా అని అడిగాడు. హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావారకర్ణం అనే పేరుగల గుడ్లగూబ ఉంది. అది నాకంటే పెద్దది. కొంచెం శ్రమపడితే దానిని చూడగలవు అన్నాను. ఇంద్రద్యుమ్నుడు నన్ను వెంటబెట్టుకుని హిమాలయానికి వచ్చి ఆ గుడ్లగూబను చేరి, నువ్వు నన్ను ఎరుగుదువా అన్నాడు. తెలీదని తల ఊపింది ఆ పక్షి. అయితే నీకంటే ముందు పుట్టిన వారిని ఎవరినైనా ఎరుగుదువా అని అడిగాడు. అయ్యా, ఇక్కడకు యోజనాల దూరంలో ఒక సరోవరం ఉంది. దానిని ఇంద్రద్యుమ్న సరోవరం అని పిలుస్తారు. ఆ కొలనులో నాడీజంగం అనే పేరుగల కొంగ ఉంటుంది. అది నాకంటే పెద్దది అంది. ముగ్గురూ కలిసి ఆ చెరువు దగ్గరకు చేరారు. ఆ మహారాజు మామూలు ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ కొంగ, ఈ కొలనులోనే ఆకూపారం అనే పేరుగల తాబేలు ఉంది. అది నాకంటే ముందు పుట్టింది అని జవాబిచ్చింది. ఆకూపారాన్ని పిలిచి ఇదే ప్రశ్న వేయగా అది కన్నీరు విడుస్తూ, అయ్యా, ఆయన 1000 మారులు యజ్ఞం చేసి 1000 యూపస్తంభాలు వేయించాడు. ఆయన దానం చేసిన గోవుల రాకపోకలతో భూమి దిగబడి ఇంత సరోవరం అయింది. ఇది ఆయన చలవే అంది. ఆ క్షణంలో దేవతలు ఆయనను స్వర్గం తీసుకువెళ్ళారు. అంటే మన కీర్తి భూలోకంలో ఉన్నంతకాలం మనం స్వర్గంలో ఉంటాం. ధర్మపరులను పరాభవించవద్దు. ఈ కథ అరణ్యపర్వంలో ఉంది. పాండవులు జూదంలో ఓడిపోయి అడవులకు వచ్చారు. వారితో పాటు ఎందరో వేదవిధులు కూడా అనుసరించి రాగా, వీరందరి పోషణా భారం ఎలా నిర్వహించగలనా అని ధర్మరాజు విచారంలో మునిగాడు. అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు, ధర్మనందన, రాజవంశీయుడు తనను ఆశ్రయించిన వారికి అన్నపానాలు సమకూర్చి వారు యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. మీ ప్రాచీనులందరూ ఈ ధర్మ నిర్వహణ సాగించారు. తపస్సుతో, యోగశక్తితో వారు తమ ప్రజలకు ఈ రక్షణ సాగించారు. అంతకంటే ముఖ్యాంశం ఉంది. ఈ సృష్టి ప్రారంభం వేళ జీవకోటి అంతా ఆకలి బాధతో కటకటలాడుతుంటే అది చూసిన సూర్యభగవానుడు తాను ఉత్తరంగా పయనించి భూమిలోని సారాన్ని గ్రహించి అనంతరం దక్షిణంగా తిరుగుతూ ఆ సారాన్ని మళ్ళీ భూమికి అందించేవాడు. అదే సమయంలో చంద్రుడు మేఘరూపంలో ఉన్న సూర్య తేజస్సును వర్షంగా మార్చి ఆ జలధారలతో ఓషధులను అందించేవాడు. ఆ ఓషధులలోని 6 రసాలు షడ్రుచులుగా జీవకోటికి ఆహారం అయ్యాయి. అంటే సర్వ జీవకోటికి వెలుగునిచ్చే సూర్యుడే అన్నదాత.
ఆయనను ప్రార్థించి నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు. పురోహితుల ఆదేశానుసారం ధర్మరాజు అరుణోదయానికి లేచి గంగాతీరానికి వెళ్ళి స్నానం చేసి పవిత్ర హృదయంతో సూర్యుని ఆరాధించాడు. ఆ నిర్మల హృదయుని తపోదీక్షకు సంతోషించి సూర్యుడు ప్రసన్నుడై వాని కోరిక ప్రకారం ఒక తామ్రపాత్ర ఇచ్చి, ధర్మనందన ఇది అక్షయ పాత్ర. ఎందరికైనా ఇది అన్నపానాలు సమకూరుస్తుంది. అయితే నీ భార్య పాంచాలి భోజనం చేసి ఈ పాత్రను పరిశుద్ధం చేసిన అనంతరం ఆ పూటకు మరి భోజనం రాదు. అంటే అతిథి పూజలు పూర్తి చేసే వరకు ఆవిడ భుజించదు కదా! అందుచేత నీ కోరిక తీరింది. ఇది తీసుకువెళ్ళు అన్నాడు. అపరిమితానందంతో ధర్మరాజు తిరిగి వచ్చి ఆనాటి నుండి తనతో వచ్చిన వారికే కాక అతిథి అభ్యాగతులకు కూడా అన్నదానం చేసి కీర్తి పొందుతున్నాడు. ఈ కబురు విన్నాడు దుర్యోధనుడు. ఆ సమయానికే అక్కడకు చేరిన దుర్వాస మహర్షిని ఆరాధించి పాండవులను ఏ విధంగానైనా పరాభవించాలని కోరాడు. దుర్వాస మునీంద్రుడు అంగీకరించి బయలుదేరి వచ్చాడు. విషయం తెలిసినవాడు కనుక పాండవులు, పాంచాలి కూడా భోజనం చేశాక వారిని చేరి కుశల ప్రశ్నలు ముగించి నా శిష్యులతో పాటు నాకు ఆతిథ్యం ఇవ్వాలి అన్నాడు. ధర్మరాజు సంతోషంతో ఆ వార్త పాంచాలికి చెప్పాడు. వంట ఇల్లు కడుగుతున్న ఆ ఇల్లాలి గుండె గతుక్కుమంది. నదీ స్నానం చేసి రాగలం, ఈ లోపన సర్వం సన్నద్ధం కావాలి అని పలికి మునీంద్రుడు వెళ్ళాడు. ద్రుపదరాజనందన రెండు చేతులు జోడించి వాసుదేవుని ప్రార్థించింది. నిర్మల చిత్తంతో ఆమె ధ్యానించేసరికి దీనజన శరణ్యుడైన వాసుదేవుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై, అమ్మాయి ఈనాటి శాకపాకలలో ఏ లేశమైనా ఉంటే నా చేతిలో వెయ్యి అన్నాడు. అక్షయపాత్ర కూడా శుద్ధి చేశాను కృష్ణ, ఎందుకీ పరీక్ష అంది. కాదమ్మా, నా మాట విని ఒక్కమారు ఆ పాత్రలోకి చూడు అన్నాడు. ఆయన మాట కాదనలేక అక్షయ పాత్రలో చెయ్యి పట్టింది. దాని అంచున ఒక అవిసె ఆకు దొరికింది. అది తీసి కృష్ణుని చేతిలో ఉంచగా ఆయన దానిని నోట ఉంచుకొని ముల్లోకాలకు తృప్తి అని వెళ్ళిపోయాడు. ద్రుపదరాజనందన అతిథుల కోసం ఎదురుచూస్తున్నది. ఎంతసేపైనా వారు రావటం లేదని భీముని పంపారు. ఇక్కడ వాసుదేవుడు ముల్లోకాలకు తృప్తి అన్న క్షణంలో దుర్వాసునికి, ఆయన శిష్యులకు కడుపు నిండుగా భుజించిన ఆయాసం కలిగి వారు అటే వెళ్ళిపోయారు. నదీ తీరానికి వచ్చిన భీమునికి అక్కడి మునులు, నాయనా, దుర్వాసుల వారు శిష్య సమేతం స్నానం చేస్తూనే సుష్టిగా భుజించిన తృప్తితో త్రేయించుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పారు. భీముడు తిరిగి వచ్చి ఆ వార్త చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. ధర్మపరులను పరాభవించడానికి ప్రయత్నిస్తే ధర్మరక్షకుడు వారినే పరాభవం పాలు చేస్తాడు అని సూతుడు భారత కథను వినిపించాడు. భర్తను ఎలా వశం చేసుకోవాలి? ఈ కథ అరణ్య పర్వంలో ఉంది. భారతంలో కూడా ఈ భామామణి ఉన్నదా అని ఆశ్చర్యపడేవారు లక్షలకు పైగా ఉంటారు. కానీ 1,00,000 శ్లోకాల మహాభారతంలో ఈ సత్యభామ ఉండేది 5-6 నిమిషాలు. ఆ కొంచెం సేపులోనే ఆవిడ మన మనస్సును పట్టుకుంటుంది చూడండి. శకుని ఆడిన మాయాజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కొద్ది రోజులలో అది పూర్తి అయి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అటువంటి సమయంలో చుట్టపు చూపుగా వచ్చాడు వాసుదేవుడు. ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది. అక్కడ 4-5 రోజులు గడిపారు. ఒకనాడు పాండవ పత్ని ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్నవేళ ఎవరూ లేని చోట సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి, కొంతసేపు లోకాభిరామాయణం అయ్యాక వదిన, ఒక్క మాట అడగాలని ఉంది. ఏమీ అనుకోకుండా, దాచుకోకుండా చెబుతావా అంది. ద్రుపదరాజనందన చిరునవ్వు నవ్వి, అదేమిటి వదిన, నీ దగ్గర దాపరికం ఏముంటుంది నాకు అంది. సత్యభామ, వదిన, ఇన్ని రోజులుగా చూస్తున్నాను. ఒక్కనాడు నీ 5గురు భర్తలలో ఎవ్వరూ నిన్ను పరుషంగా పలకరించడం కానీ, కన్నులెర్ర చేసి చూడటం కానీ కనిపించదు. అందరూ అనురాగంతో, ఆప్యాయంతోనే నిన్ను చూస్తున్నారు. ఈ విద్య ఎలా సాధించావు? ఏ మంత్రం వేస్తే, ఏ మందు పెడితే, ఏ వ్రతం చేస్తే, ఏ నదీ స్నానం చేస్తే ఇంతటి అనురాగాన్ని భర్త నుంచి పొందవచ్చునో చెప్పు అంది.
ద్రౌపదీదేవి అంతా విని మందహాసం చేసి, "వదినా ఎంత అమాయకురాలివమ్మా! లోకోత్తర పురుషుడైన మా అన్నయ్యకు భార్యవైన నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా? అయినా అడిగావు కనుక విను. నువ్వు చెప్పిన వ్రతాలు, నోములు, స్నానాలు, మందులు, మాకులు, మంత్రాలు, తంత్రాలు మనకు కాదమ్మా. పతివ్రతా ధర్మాలు తెలియని కులటలు, నీచులు అటువంటి వాటి కోసం ఆలోచిస్తారు. మన మనస్సులో ఆ వెర్రి ఊహ పుట్టనే కూడదు. పుట్టిన మరుక్షణంలో దానిని పారదోలి మనస్సును పతిసేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి. భర్తను వశపరుచుకునేందుకు ఈ విధంగా మందులు, మంత్రాలు ఉపయోగిస్తున్న సంగతి వారికి తెలిసిందంటే ఇంక చెప్పాలా? పాము దూరిన ఇంటిని ఎలా చూస్తారో అలా చూస్తారు. వారి మనస్సు అశాంతితో నిండి మన మీద ఉన్న ప్రేమ కూడా పోయి ద్వేషం పుడుతుంది. ఎవరో ఏదో మందు తెచ్చి తినిపించమంటారు. దానివల్ల కొందరు మరణించారని, కొందరికి విపరీతంగా రోగాలు వచ్చాయని, మరికొందరు పిచ్చివారయి ఎందుకు కొరగాకుండా పోయారని విని ఉంటావు. ఈ మందుల వల్ల నడి వయసులోనే ముసలితనం వస్తుందని, కొందరికి మాట పడిపోయి మూగవారు అవుతారని, కొందరు చెవిటివారయ్యారని వినే ఉంటావు. అందుచేత ఆ ఆలోచన వదులుకో. నేను ఎలా సాధించానంటావా? అది చాలా సులభం వదినా. ముందుగా అహంకారం వదిలేశాను. దురభిమానాన్ని దూరంగా తరిమాను. సాధ్యమైనంత పెదవి విప్పి మాట్లాడను. తప్పనిసరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడతాను. ఏనాడు కరుకుగా, పరుషంగా మాట్లాడి ఎరుగను. మాటలతోనే కాదటమ్మా మనం ఎదుటివారి హృదయాన్ని జయించేది. ఇక నిరంతరం వారి మనసు గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటాను. మాకు పరిచయం లేని కొత్త వారితో అసలు మాట్లాడను. ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళను. అనవసర విషయాలలో జోక్యం కలిగించుకోను. వీరు ఏ పని మీదనో అటు ఇటు వెళ్ళి వస్తే వారు రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి వారి సేవ కోసం ఎదురు చూస్తాను. వీరి అవసరాలన్నీ నేను స్వయంగా చూసుకుంటానే తప్ప అవి మా దాసదాసీజనానికి విడిచిపెట్టను. వారు నాకు ఏ విషయం చెప్పినా అది పరమ రహస్యంగా దాచుతాను. ఎంత చిన్న విషయమైనా సరే ఆ మాట ఇతరులకు చెప్పను. ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలుసు. ఆ పదార్థాలు స్వయంగా వండి, నేనే వడ్డించి, నవ్వుతూ, మాట్లాడుతూ వారి చేత హాయిగా భోజనం చేయిస్తాను. సోమరితనాన్ని నా దరిదాపులకు రానివ్వను. మా గృహం నిత్యం పరిశుభ్రంగా కళకళలాడుతూ ఉండేలా చూసుకుంటాను. వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాను. అంతే తప్ప వెకిలి నవ్వులు నవ్వుతూ నిలబడను. ఇంద్రప్రస్థంలో యువరాజు పీఠం మీద వారిని ఎంత గౌరవంతో చూశానో ఈ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను. ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేను అలానే నడుచుకుంటున్నాను. ఈనాడు ఆవిడ మాటకు ఎదురు చెప్పలేదు. తెల్లవారుతుండగా నిద్రలేచి నిర్మలమైన మనస్సుతో నా పనులు నేను చేసుకుంటాను. అక్కడ ఉన్న రోజులలో మా దాసదాసీజనం యొక్క కష్టసుఖాలు స్వయంగా చూసుకునేదాన్ని. అంతేకాదు మా రాజభవనంలో వేదవేత్తలు, వారి శిష్యులు ఉండేవారు. ఇందరి భోజన భాజనాలు సరిగ్గా సాగుతున్నది, లేనిది చూసే పని ఎప్పుడూ మర్చిపోలేదు. అందరూ సుఖంగా నిద్రించే వరకు నేను పడక గదిలో కాలు పెట్టను. మా కోశాగారంలో ఎంత ఉన్నది, అది ఎలా వ్యయమవుతున్నది నాకు తెలుసు. ఆదాయం, వ్యయం ఎలా ఉంటున్నాయో చూసుకునే పని నాదే. పని పాట లేకుండా ఎవరింటికి వెళ్ళకూడదు. అనవసరంగా కాలక్షేపానికి చేరి వారిని వీరిని నిందించే వారిని దరిచేరనివ్వరాదు. మరొక ముఖ్య విషయం, కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండకూడదు భర్తతో తప్ప. ఎప్పుడూ చిరునవ్వుతో, పూలు ముడిచిన జుట్టుతో, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, అలంకారాలతో భర్త సేవ కోసం ఎదురుచూస్తూ ఉండాలి. మన బంధువులలో వీరికి దగ్గర వారెవరో, శత్రువులెవరో, స్నేహితులెవరో తెలుసుకుని వారికి తగినట్టు నడుచుకోవాలి. నిత్యం సంతోషంతో ఉండాలి. అసంతృప్తి అనేది కలలోకి కూడా రాకూడదు. ఈ సూత్రాలు ఆచరించిన నాడు ఎటువంటి భర్త అయినా భార్య మీద అనురాగం వర్షిస్తూ ప్రాణసఖిగా చూసుకుని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదినా. ఇవన్నీ నీకు తెలుసు. కానీ నేను ఎలా ఉంటున్నానో చెప్పానంతే అంది ద్రౌపదీదేవి. విదురనీతి పాటించి సుఖించండి. ఈ కథ ఉద్యోగ పర్వంలో ఉంది. వెళ్ళాడు వచ్చాడు సంజయుడు.
శుష్కప్రియాలతో వెళ్ళి శూన్యహస్తాలతో తిరిగి వచ్చాడు. వస్తూనే ధృతరాష్ట్ర మహారాజును దర్శించి రాయబారం విఫలమైందని, విశేషాలన్నీ మరుసటి ఉదయం మహాసభలో కురు గురు వృద్ధ బాంధవ మంత్రి సామంత దండనాథులందరూ ఉండగా వివరంగా చెబుతానని స్వగృహానికి వెళ్ళాడు. సంజయుడు వెళ్ళడంతో మహారాజు మనసు మదనపడసాగింది. కుటుంబ కలహం ఏ పరిణామాలకు దారి తీస్తుందో అనే ఆందోళనతో ఆ వృద్ధరాజు హృదయంలో కల్లోలం పుట్టింది. రాత్రికి రాత్రి మనశ్శాంతి కలిగించే ప్రియ వాక్యాలు వింటూ నిద్రపోదామని మహామంత్రి విదురునికి కబురు చేశాడు. కౌరవ సామ్రాజ్యానికి నిండు గౌరవం తెచ్చే మంత్రి పదవిని నిరాడంబరంగా నిర్వహించే నిరహంకారుడు, నిశ్చల మనస్కుడైన విదురుడు మహారాజు పిలుపును రాత్రివేళ అందుకోవడం అదే మొదటిసారి. మొదటిసారే అయినా ఆ విశారదుడు నిశ్చల చిత్తంతో రాజమందిరానికి విచ్చేసి తన రాకను ద్వారపాలకుని ద్వారా మహారాజుకు తెలియచేశాడు. తక్షణం లోపలికి రమ్మని అనుజ్ఞ అయింది. విదురుడు వచ్చి నమస్కరించి రాజాజ్ఞ అనుసారం ఆసీనుడయ్యాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తనకు నిద్ర పట్టడం లేదని, హృదయానికి శాంతి కలిగించే మాటలు చెప్పవలసిందని అడిగాడు. మహారాజా, మీకు నిద్ర పట్టడం లేదంటే నాకు చిత్రంగా ఉంది. బలవంతునితో విరోధం తెచ్చుకున్న దుర్బలులకు, ఇతరుల సంపదను హరించిన వారికి, కామం పెచ్చు పెరిగిన వారికి, దొంగలకు మాత్రమే రాత్రి నిద్ర పట్టదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ లక్షణాలన్నీ మీకున్నట్లు నేనెరుగదును. అటువంటప్పుడు మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటో నాకు అవగాహన కావటం లేదు అని ఎదురు ప్రశ్న వేయడంతో ధృతరాష్ట్రుడు కొంచెం చీకాగ్గా, నేను నీ ముఖం నుండి ధర్మ ప్రవచనమే కోరుతున్నాను అన్నాడు. మహారాజా, ఉత్తమ గుణాలు, ఉన్నతాశయాలు, ఉదాత్త ధర్మాలు గల ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలన శక్తి ఉన్న ఆ కుంతీసుతుడు మీ మాటకెన్నడూ ఎదురు చెప్పలేదు. అయినా మీరు వారిని కారడవులకు పంపారు. మీకు బుద్ధి లేదని, ధర్మజ్ఞులు కారని అనలేం. అయినా వాటిని అనుసరించే దృష్టి మీకు లోపించింది. వారికి రావలసిన రాజ్యభాగం కూడా వారికివ్వలేని స్థితిలో ఉన్నారు మీరు. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాది అయోగ్యులపై అపరిమితమైన విశ్వాసం ఉంచి ఈ సామ్రాజ్యభారం అంతా వారి చేతులలో ఉంచారు. అలా ఉంచి శాంతిని వాంఛించడం వివేకమా మహారాజా? సాత్విక స్వభావము, ఉద్యోగ యత్నము, క్లేశ సహనము, ధర్మబద్ధ దృష్టిగల పురుషుడు ఎన్నడూ వంచితుడు కాడు. ఇటువంటి విద్వాంసులు దుష్టులకు దూరంగా ఉంటారు. మహారాజా, ధర్మార్థాలను అనుసరిస్తూ, లోక వ్యవహారం గ్రహిస్తూ, భోగచింత లేకుండా పురుషార్థాలు సేవిస్తూ, అప్రస్తుత ప్రసంగాలు చెయ్యకుండా, దుర్లభాలు వాంఛింపకుండా, పోయిన వాటి కోసం శోకించకుండా, ఎటువంటి విపత్తులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తం చెయ్యనిదే విడవకుండా, సోమరితనాన్ని దరిచేరనివ్వకుండా, మనస్సును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు. ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరానికి ఆగ్రహం పొందటం విద్వాంసుల లక్షణం కాదు. వారి హృదయం గంభీరంగా గంగానది సదృశంగా ఉంటుంది. విద్వాంసుల బుద్ధి విద్యను అనుసరిస్తుంది. విద్య వారి బుద్ధికి అదుపులో ఉంటుంది. విద్యా వివేకము లేకుండా గర్వంతో చరించేవాడు మూర్ఖుడు. దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ లేనిపోని ఆశలు పెట్టుకునేవాడు అంతే. స్వీయ ధర్మం విడిచి ఇతరుల మార్గాల సాగేవాడు, స్నేహితులతో అసంబద్ధంగా చరించేవాడు, శత్రువులతో సఖ్యంగా ఉంటూ బలవంతునితో వైరం పెంచుకునేవాడు, మిత్రశూన్యుడు, ఎదుటివారు కోరకుండానే సంభాషించేవాడు, పరులలో దోషాలే చూచేవాడు, అకారణంగా ఆవేశానికి లొంగేవాడు, అనర్హులకు ఉపదేశాలిచ్చేవాడు, వీరందరూ మూర్ఖులే ప్రభూ. విద్యా దానాలు ఎంత విరివిగా ఉన్నా ఆ రెండింటితో అహంకారం లేకుండా ఉండేవాడే విద్వాంసుడు. తన పోషణలో ఉన్నవారికి భోజన భాజనాలు సమకూర్చకుండా తన పొట్ట నింపుకునేవాడు పరమ మూర్ఖుడు. విషం ఉన్నదే అది త్రాగిన వానినే చంపుతుంది. వాడి మొనగలిగిన బాణం గుచ్చుకున్నవాడే యమసదనం చేరుతాడు. మరి ప్రజలో ఈ ప్రజాసమూహం ప్రభువును పదభ్రష్టుని చేసి పరలోకానికే పంపగలదు. విధి నిషేధాలు.
మహారాజా, ఏకాకిగా అంటే ఒంటరిగా భోజనం చెయ్యకూడదు. విషమ సమస్యలు ఎదురైనప్పుడు తనకు తానై నిశ్చయాలు తీసుకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ నిద్రిస్తుంటే ఒక్కడుగా మేల్కొని ఉండరాదు. సహనశక్తి కలవారిలో అసమర్థత ఉంటుందని అంటారు. కానీ అసమర్థులలో సహనం ఉండనే ఉండదు. క్షమ కంటే బలీయమైనది లేదు. అది పురుషులకు అలంకారం కూడా. అల్పబుద్ధులను, అదే పనిగా ఆలోచించేవారిని, త్వరగా నిర్ణయాలు మార్చేవారిని, స్తోత్రపాఠకులను రహస్య సమాలోచనలకు ఆహ్వానించకూడదు. కుటుంబంలోని వృద్ధులను, దారిద్ర్యంలో పడ్డ ఉన్నత కుటుంబీకులను, అటువంటి దశనే అనుభవించే స్నేహితులను, సంతానవిహీనయై భర్తను కోల్పోయిన సోదరిని ఆదరించి ఆశ్రయమిచ్చి పోషించాలి. సమయం సందర్భం లేకుండా కోపం తెచ్చుకునేవాడు, సేవకుల కష్టసుఖాలతో నిమిత్తం లేకుండా వారి చేత సేవ చేయించుకునేవాడు, వారి కృషికి తగిన వేతనాలు, బహుమతులు ఇవ్వని ప్రభువును అచిరకాలంలోనే ప్రజలు క్రిందికి దింపుతారు. ప్రభు పన్నులు వసూలు చేయడంలో కూడా అధికారులు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. పూలదండలు కట్టేవాడు మొక్కకి ఏ చేటు రాకుండా దాన్ని పెంచుతూనే పువ్వులు కోసినట్టు పన్నులు వసూలు చెయ్యాలే తప్ప బొగ్గుల వ్యాపారిలా చెట్టు మొదలంతా నరకకూడదు. గో నారీ విప్రజనుల మీద, స్వజనం మీద శౌర్యం ప్రకటించేవారు అరముగ్గిన పండులా నేల కూలుతారు. విశాల ప్రాంతంలో ఒక్కటిగా పెరిగే చెట్టు గట్టి వేళ్లతో బలంగా పెరగవచ్చు. కానీ ఒక్క గాలివాన వీచిందో మహారాజా, సమూలంగా నేల కూలిపోతుంది. అదే వృక్ష సమూహం మధ్యలో ఉంటే అప్పుడది అంత సులభంగా గాలికి విరిగిపోదు. అందుచేతనే సజ్జనులు సంఘంగా ఉండాలని, వారంతా పరస్పర సహకారంతో చరించాలని బుధులు చెబుతూ ఉంటారు. ఆకాశాన్ని పిడికిటి పోటుతో వంచేద్దామనుకునేవాడు, ఇంద్రధనస్సును తన బాహుబలంతో వంచుదామనుకునేవాడు, సూర్యకిరణాలను దోసిలితో పడదామనుకునేవాడు, వీరందరూ మూర్ఖులే అంటారు స్వయంభువ మనువు. ప్రియం హితం. మనకు ప్రీతి కలిగే మాటలు చెప్పేవారు అయాచితంగానే అనేకులు లభిస్తారు. కానీ మన శ్రేయస్సు కోరి హితవు చెప్పేవాడు దొరకడు. ఒకవేళ హితబోధ చేసేవారున్నా వినేవారుండరు. ధర్మదృష్టి విడవకుండా, స్వామి యొక్క ప్రియాప్రియాలతో నిమిత్తం లేకుండా హితవు చెప్పగలవాడే ఉత్తమ సేవకుడు. సేవకుల జీవనభారం గ్రహించి వారికి వేతనాలివ్వకపోయినా మంత్రులు భోగవంచితులైన ఆ ప్రభువు పదచ్యుతుడు కాక తప్పదు. ప్రభువు మాట పెడచెవిన పెట్టి ఇతర కార్యాలలో తిరిగే సేవకుని, అహంకారంతో ప్రభువుకు ప్రతికూలంగా చరించేవానిని మరుక్షణమే పదవి నుండి తొలగించాలి. ప్రభువుకు గల బలాలలో బాహుబలం మొదటిదే అయినా దాన్ని ఘనంగా భావించరాదు. ఇక రెండవ బలం ఉత్తముడైన మంత్రి, తరువాత ధనబలం. పితృపితామహ ప్రాప్తమున్నదే అది సహజ బలం. అన్నిటినీ మించినది బుద్ధి బలం. స్త్రీ సౌభాగ్యశాలిని కనుక ఆమె గృహాలంకారం. అందుకే ఆమెను రక్షించుకోవడం పురుషుని విధి. మహారాజా, సర్వ సద్గుణ సంపన్నులు, ధర్మ మర్మజ్ఞులు అయిన పాండవులతో విరోధం ఉచితం కాదు. అందుచేత వారి భాగం వారికిచ్చి సంతోషించండి అన్నాడు. వివేక మార్గంలో పోవాలి. మహావిద్వాంసుడు, భారతవంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయిన విదురుడు తన ప్రభువు అవివేకాన్ని వేలెత్తి చూపుతూ చెబుతున్నాడు. ప్రభు ధనవంతుడున్నాడే, వాడు హాయిగా సుఖపడుతూ భోగమయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. 10 మందికి పెట్టి పేదవారికి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతో, విసుగుతో చెయ్యకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్నవాడు కూడా ఆనందిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం. వేదాంగాలు చదివిన వారుంటారు. వారు నిత్యం సత్కర్మలే చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడాలి. శాస్త్రాలు చదివిన వారందరూ అందులో చెప్పిన సదాచారాలను తాము ఆచరించి ఎదుటివారికి బోధించాలి. ఆత్మబలం కనుక ఉన్నట్లయితే ఎన్ని విపత్తులు మీద పడ్డా తట్టుకోగలం. అది లేనివాడు ఏ చిన్న కష్టం వచ్చినా కృంగిపోతారు. ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము. క్రోధాన్ని శాంతంతో జయించాలి. దుష్టులను మంచి మాటలతో మరలించాలి.
లోభబుద్ధి ఉంటే అది పోవడానికి దానగుణం అలవరుచుకోవాలి. అసత్యాన్ని సత్యమే జయిస్తుంది. దొంగలు, జూదరులు, సోమరిపోతులు, కాముకులు, కృతఘ్నులు, నాస్తికులు వీరందరూ అపఖ్యాతినే పొందుతారు. విద్యావంతుడు కానివాడు జీవితం నిరర్థకం. అలానే సంతానం లేని దాంపత్య జీవితమును. విశ్రాంతి లేకుండా తిరిగే వారికి త్వరగా ముసలితనం వస్తుంది. 10 మంది చేత అవమానాల పాలైన వాడి మనస్సుకి వార్ధక్యం ప్రాప్తిస్తుంది. నిరంతరం మననం చేసుకోకపోతే విద్య నిలువదు. అన్నిటికంటే లోభం మహా చెడ్డది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే బంగారం, మణులు, రత్నాలు, ధాన్యాలు అన్నీ లభించినా ఇంకా ఏదో దొరకలేదని ఏడుస్తూనే ఉంటాడు లోభి. అందువల్లనే మానవుడు ముందుగా లోభగుణాన్ని విడిచిపెట్టాలంటారు. నడ్డి వంచి పనిచేసేవాడికి ఏ లోటు రాదు. సజ్జనులతో సహవాసం చేసేవానికి అపకీర్తి రాదు. వీరిద్దరూ సర్వసుఖాలు పొందుతారు. గుణవంతులను దోషులుగా ప్రచారం చేయడం కంటే మరణం లేదు. ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కంటే దరిద్రం లేదు. విద్యార్థులైన వారు సోమరితనాన్ని దరిచేరనివ్వకూడదు. వ్యామోహాలకు లొంగరాదు. మదోన్మత్తులు కాకూడదు. చపలచిత్తులు కాకూడదు. సర్వ సుఖభోగాలలో తేలియాడేవానికి చదువు రాదు. విద్యాభ్యాస కాలంలో వినయాన్ని, క్లేశ సహనాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే విద్య అంటుతుంది. ప్రభు మరొక ముఖ్యమైన మాట, సావధానంగా వినండి. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ మాత్రమే నిత్యం. అందుచేత దానిని గురించే యోచన చెయ్యాలి. ధనధాన్య సమృద్ధము, రత్నమాణిక్య సంపన్నము అయిన ఈ భూమండలం అంతటిని పాలించిన మహారాజు కూడా మరణానంతరం తనతో ఒక గడ్డి పరక కూడా పట్టుకుపోలేడు. అన్నీ ఇక్కడ విడిచిపోవలసిందే. ఈ విషయం మీకు తెలియనిదని చెప్పడం లేదు. తెలిసిన వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవడం మన విధి. కష్టపడి పెంచి, పోషించి, విద్యాబుద్ధులు నేర్పి, సంపదలన్నీ ఇచ్చిన తండ్రి మరణిస్తే ఇన్ని అనుభవించే ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంతసేపు ఏడ్చి వల్లకాటికి తీసుకుపోయి బూడిద చేస్తున్నాడు. అంతే కదా! ఆ తరువాత హాయిగా జీవితం సాగిస్తున్నాడు. ఇది లోక వ్యవహారం. ఆ మరణించిన వాడి సిరి సంపదలన్నీ బంధువులు పంచుకు తింటున్నారు. ఆ శరీరాన్ని బూడిద చేస్తే పంచభూతాలలో కలిసిపోతుంది. పాతిపెడితే నక్కలు, గ్రద్దలు తింటున్నాయి. పువ్వులు, కాయలు లేని చెట్ల మీదకి పక్షులు కూడా చేరవు. అలానే మరణించిన వాడితో ఎవరూ పోరు. ఇటొచ్చి వాడు చేసిన పుణ్య పాపకర్మల ఫలం మాత్రం కూడా వెడుతుంది. కనుకనే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చెయ్యాలని పెద్దలు చెబుతున్నారు. మనం చెయ్యవలసిన పనులు మనం చేసుకుంటూ పేద సాధలను ఆదరంతో చూస్తుండాలి. పతితులను రక్షించడానికి ప్రయత్నించాలి. గురువులయందు భక్తి కలిగి శ్రద్ధతో వారి బోధలు వింటూ వారిని సేవించుకోవాలి. ఎప్పుడూ సత్యమే పలకాలి. అసత్య భాషణానికి అవకాశం ఇవ్వకూడదు. ధనవంతులు దాన ధర్మాలతో త్యాగబుద్ధిని ఎలా అలవర్చుకుంటారో అలానే బలపరాక్రమాలు కలవారు ఎదుటివారిని హింసించడానికి దానిని వినియోగించరాదు. దుర్బలులకు సాయపడటానికే వీరులు కృషి చెయ్యాలి. అన్ని దానాల కంటే శ్రేష్టమైనది అన్నదానం. అదే కదా ప్రాణానికి ఆధారం. అలానే జీవితంలో ప్రధానమైనది ధర్మ మార్గాన నడవడం. అంతకంటే ఏమీ లేదు. నారదుని ఉపదేశం వినండి. నారదుడి పేరు వినేసరికి చాలామంది పకాలున నవ్వుతారు. ఆయన విదూషకుడని, కలహప్రియుడని. ఈ అభిప్రాయానికి కారణం ఇటీవలి కాలపు నాటకాలు, సినిమాలు మాత్రమే. భారత, భాగవత, రామాయణాలలో కనిపించే నారదుడు దేవముని, భక్తి తత్వవేత్త, మహాజ్ఞాని. అటువంటి మహామహునికి విదూషక రూపం కల్పించిన పుణ్యాత్ములకు నమస్కారం. మహాభారతంలో నారద మహర్షి దర్శనం మొదటిసారి సభాపర్వంలో లభిస్తుంది. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు మయసభా భవనంలో సింహాసనం మీద ఉండగా ఆ ఉత్సవం చూడటానికి వచ్చాడు నారదుడు. ఆ మునీంద్రునికి ఎదురేగి స్వాగతం ఇచ్చి ఆసనం చూపి అతిథి మర్యాదలు జరిపాడు పాండవాగ్రజుడు. అప్పుడు ఆ మునీంద్రుడు ఆనందంతో ఆశీర్వదించి, ధర్మనందన, నిన్ను సింహాసనం మీద చూడటం సంతోషంగా ఉంది. అయితే ఇంతకు పూర్వం ఈ సామ్రాజ్యాన్ని పాలించిన నీ తండ్రి తాతలందరూ ఏ విధానాలు అవలంబించారో ఆ మార్గాలను విడనాడకుండా ఉంటున్నావా?
నీ రాజ్యంలో ప్రజలందరినీ సమాన దృష్టితో చూసుకుంటున్నావా? ధనలోభానికి లొంగి కొందరిని ప్రేమతోనూ, మరికొందరిని ద్వేషంతోనూ చూడటం లేదు కదా! అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. చివరకు రాజుకే ముప్పు తెస్తుంది. ఏ మానవుడైనా ఉదయం పూట ధర్మకార్యాలు కొనసాగించాలి. మధ్యాహ్న సమయాల్లో ధన సంపాదన మార్గాలు ఆలోచించాలి. రాత్రిపూట కామభోగాలు అనుభవించాలి. ఈ విధంగా సామాన్యులు నడవాలంటే మహారాజు వారికి మార్గదర్శకంగా ఉండాలి. ధనం ఉన్నదే, అది ఎక్కువైతే దురభ్యాసాలకు దారితీస్తుంది. దానికి లొంగుతున్నామంటే సర్వనాశనమే. పగటిపూట నిద్రపోవడం, రాత్రివేళల మేలుకొని ఉండటం అనారోగ్య కారణం. మన మంత్రులు, కార్యనిర్వహణ దక్షులు, నిర్మల మనస్కులు, కుశాగ్ర బుద్ధులు, నిస్వార్థ జీవనులు అయి ఉండాలి సుమా! ఉద్యోగాలు వ్యక్తుల విద్యా వివేకంతో పాటు వారి శీల స్వభావాలు పరిశీలించి వారిని తగిన ఉద్యోగాలలో నియమించాలి. అధములకు, మధ్యములకు ఉన్నత పదవులు ఇచ్చి ఉత్తములకు దిగువ శ్రేణిలో ఉంచరాదు. అందువల్ల పెద్ద పదవులలో ఎక్కించిన వారికి బాధ్యతలు తెలియవు. క్రిందికి దిగిన వారు అవమాన భారంతో ఉండి పాలనా యంత్రాంగాన్ని పాడు చేస్తారు. మన బాధ్యతలు మనమే నిర్వర్తించాలి. అవి క్రింది వారి మీద విడిచిపెడితే వారు మనలను లోకువ చేసి మరీ క్రిందకి దింపుతారు. నీ సేవలోని వారికి ఎప్పటికప్పుడు జీతభత్యాలు సకాలంలో అందకపోతే వారు తిరుగుబాటు తెస్తారు. మన రక్షణ కోసం త్యాగాలు చేసే వారి పోషణ విషయంలో చాలా శ్రద్ధ చూపాలి. అలా దేశ ప్రజారక్షణ కార్యంలో ప్రాణాలు బలిపెట్టిన వారుంటారు. వారి కుటుంబ పోషణ అంతా మనమే భరించాలి. అలా చెయ్యకపోతే మళ్ళీ ఏ సేనాపతి మన కోసం సాహసించడు. దేశ రక్షణ పాడైపోతుంది. కనుక సేనలోని వారి పోషణ ప్రధాన కర్తవ్యం. మరొక ముఖ్యాంశం, మన కొలువులో ఎందరో ఉద్యోగులుంటారు. వారిలో కొందరే మేధావులు. వీరు తమ ప్రతిభతో మనకు పేరు ప్రతిష్టలు తెస్తారు. అటువంటి వారికి పెద్ద పెద్ద పదవులు ఇస్తూ ఉండాలి. అంతేకాని అలాగే ఉంచితే వారి ఉత్సాహం సన్నగిల్లుతుంది. దానివల్ల రాజ్యానికి ముప్పు, అపఖ్యాతి. అలానే దేశంలో అద్భుత సాహస కార్యాలు చేసేవారు, మహా విద్వాంసులు ఉంటారు. వారిని ఘనంగా సన్మానించాలి. విద్యావంతులు, ప్రతిభా సంపన్నులు అయిన వారు ఎప్పుడూ కొద్దిమందే ఉంటారు. అటువంటి వాళ్ళు దేశానికి అలంకారం. అందుచేత వారి పోషణా భారం ప్రభుత్వమే వహించాలి. దేశానికి 2 రకాల ప్రమాదాలుంటాయి. అందులో మొదటిది గాలివానలు, అగ్ని ప్రమాదాలు, వరదలు. వీటి వల్ల కరువు కాటకాలు వస్తాయి. ఇవి ప్రకృతి వల్ల వచ్చే ప్రమాదాలు. రెండవ రకం, దేశంలో సంస్కారం లేని మూఢులు పెరుగుతూ ఉంటారు. వారిలో పశుత్వం ఎక్కువై ఉంటుంది. రాజు బలవంతుడే, ధీశాలిగా ఉంటే ఈ మూఢులు మూలమూలల్లో బ్రతుకుతారు. అలా కాక ప్రభువు కూడా మూఢుడైతే వీరు ప్రజల్ని హింసించి దోచుకు తినేస్తారు. ఒక్కోసారి రాజుకే ధనలోభం పుడితే రాజు పేరు మీద వీరే దోపిడీ ఆరంభిస్తారు. అందుచేత అధికారంలోకి వచ్చేవాడు ఈ మూర్ఖుల సంఖ్య పెరగకుండా చూడాలి. చూడనివాడు పదవికి నీళ్లు వదులుకోవాలి. పైగా నేరాలు చేసేవారిని ఎప్పటికప్పుడు కఠినంగా దండించకపోతే దేశంలో దొంగతనాలు, దొమ్మీలు, హత్యలు పెరిగిపోతాయి. ఏ సమయంలోనూ ద్రోహులను దండించకుండా విడువరాదు. విద్రోహుల మీద కనికరం చూపడం కంటే తెలివి తక్కువతనం లేదని నువ్వు వినే ఉంటావు ధర్మనందన. దేశ ప్రజలకు అగ్ని ప్రమాదాల బాధ రాకుండా రాజు కాపాడాలి. అలానే వారి ఆరోగ్యానికి అవసరమైన సదుపాయాలు, చక్కని మంచినీరు దొరికే ఏర్పాట్లు ప్రభువే చెయ్యాలి. దేశంలో వికలాంగులు, అనాథులు ఉంటారు. వీరందరి రక్షణ, పోషణలు ప్రభువే చూడాలి. చివరగా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే వారిని సరైన వారినే వెయ్యాలి. మంచి గంధపు చెట్లను కట్టెల కోసం పొడిచే మూర్ఖుల వలె పన్నులు పిండరాదు. పూలమాల కట్టేవాడు పూలతీగ కందకుండా పూలు కోసినట్లు మనం పన్నులు వసూలు చేసుకోవాలి. దేశ దేశాల నుంచి మన దేశానికి వ్యాపారం కోసం వర్తకులు వస్తారు. వారిని పీడించి అధికంగా పన్నులు గుంజితే వారు మళ్ళీ రారు. అలా కాక వారు పన్నులు ఎగగొట్టకుండా కూడా జాగ్రత్త పడాలి సుమా! దేహం ఆరోగ్యంగా ఉండాలంటే శుచిగా వండిన ఆహారం మితంగా తీసుకోవాలి. దేహారోగ్యంతో పాటు మనస్సు కూడా నిర్మలంగా ఉండాలంటే అనుభవ సంపన్నులైన విద్వాంసులతో, సత్పురుషులతో రోజూ కొంతసేపు సత్కాలక్షేపాలు చేయాలి.
ధర్మనందన, ఇవన్నీ నీకు తెలుసు, అయినా చెప్పడం మా విధి అన్నాడు నారదుడు. కలియుగం 5000 సంవత్సరాల క్రితమే వ్యాసమునీంద్రుడు ఆధునిక కాలాన్ని ఎలా ఊహించాడో చదివితే ఆయన దూరదృష్టి వివేకవంతులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక సావధానంగా చిత్తగించండి. అరణ్యవాసం సాగిస్తున్న రోజులలో పాండురాజ నందనులకు మార్కండేయ మహామునీంద్రుని దర్శన భాగ్యం లభించింది. ఆ చిరంజీవి వారికి ఎన్నెన్నో విశేషాలు, కథలు చెబుతూ తాను ఒకానొకప్పుడు చూసిన కలియుగం ఎలా ఉన్నదో వివరిస్తున్నాడు. ధర్మనందన, కృతయుగంలో రాజు ఉండడు, సేనలు ఉండవు. ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మపరాయణులు, సత్యవాక్పాలకులు, అహింస వ్రతదీక్షితులు. అటువంటి సమయంలో సేనలు, రాజులు అవసరం లేదు. త్రేతాయుగంలో సత్యధర్మాలకు కొంత హాని జరుగుతుంది. ధర్మం 3 పాదాలే ఉంటుంది. అందువల్ల రాజు, సేన ఏర్పడుతాయి. ద్వాపరయుగంలో సగం మంది అధర్మపరాయణులే. ఈ యుగాంత వేళకి కలియుగ లక్షణాలు కూడా ప్రవేశిస్తాయి. అయినా ద్వాపరయుగంలో ధర్మానికే విజయం. సత్యవ్రత పరిపాలకులే ప్రభువు అవుతారు. ఇక కలియుగం. ఈ కలికాలంలో ఎవడు బాగా మోసం చేయగలడో వాడు సింహాసనం ఎక్కి అధికారం చెలాయిస్తాడు. అటువంటి వారు అధికారులై ఉన్నప్పుడు వివేకవంతులకు, జ్ఞానులకు స్థానం ఉండదు. అందువల్ల అవివేకులు, జ్ఞానశూన్యులు ఉపదేశాలిస్తూ ధన సంపాదన ఆరంభిస్తారు. వేదాధ్యయనము, సత్క్రతువులు సాగించి పరబ్రహ్మను ఆరాధించుకోవలసిన విప్రవరులు ఆ రెండూ విడిచి అన్ని రకాల పానీయాలు సేవిస్తూ రకరకాల ఆహారాల కోసం ఎగబడతారు. లోకానికి సన్మార్గం చూపించవలసిన వీరే ఇటువంటి దురాచారాలకు, దుర్వ్యసనాలకు లొంగితే వీరిని అనుసరించవలసిన వారు ఏమవుతారో వేరే చెప్పాలా? అసత్యవాదులు, అల్పాయుర్దాయం కలవారు పుడుతూ ఉంటారు. అంతేకాదు ఇప్పటివలే ఆజానుబాహులు, తాళప్రమాణ దేహులు పుట్టరు. మరుగుజ్జులు ఎక్కువవుతారు. నేల ఉసిరి చెట్టుకి నిచ్చెన వేసి ఎక్కవలసిన అంగుష్టమాత్ర శరీరాల వారు పెరుగుతారు. వీరికి కామవాంఛ ఎక్కువ. అందుకోసం మద్యపానం విరివిగా సాగిస్తారు. మరో విచిత్రం, ఆహార పదార్థాలలో రుచి ఉండదు. అన్నీ ఎండుగడ్డిలా ఉంటాయి. అసలు వీరి నాలుకకు రుచి తెలియదు. దొరికిన పదార్థం తినడమే. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే సుగంధ ద్రవ్యాలకు సువాసన ఉండదు. ఆ యుగంలో మనుషులకు 16 ఏళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడిపోతుంది. 7-8 సంవత్సరాల వయసుకే కన్యలు గర్భవతులవుతారయ్యా. మానవుడి పూర్ణ ఆయుర్దాయం ఎంత ఉంటుందో తెలుసా? 16 ఏళ్ళు అంతే. అప్పటికే అన్నీ తీరిపోతాయి. మత్స్య మాంసాలు తినని వారు కనిపించరు. దానితో మద్యపానం విలాసంగా తయారవుతుంది. జూదరులు వాడవాడలా పెరుగుతారు. ఇవన్నీ ఘనకార్యాలుగా భావిస్తారు. ఏ రోజు తెల్లవారి లేచినా హత్యలు, దుమ్మీలు, దోపిడీలు ఇవే కనిపిస్తాయి. వీటిని గురించే చెప్పుకుంటారు. గోళ్ళు, వెంట్రుకలు విపరీతంగా పెంచుకొని రాజవీధులలో తిరిగేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి రోజులలో నాస్తికులు కూడా ప్రబలుతారు కదా. అది ఒక వ్యాపారంగా బ్రతుకుతారు వీరు. పోనీ మనుషులు ఎలా తయారైతే ఏం అనుకుంటే వీరు తమ అవసరం కోసం వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆవుల పాలు పితకడం వల్ల అవి అనారోగ్యంతో మరణిస్తాయి. గోసంపద క్షీణిస్తుంది. గోవుల పాలే కరువవుతాయి. గోవుల పాలే కదుటయ్యా మానవులకు అమృతం. అది లేకుండా చేసుకుంటారు కలియుగ మానవులు. ఆ సమయంలో అధికారులందరూ జలగలు రక్తం పీల్చినట్టు ప్రజలను హింసించి పన్నులు పిండుతారే తప్ప వారి రక్షణ విషయం చూడనే చూడరు. పాపిష్టి డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటారు. తండ్రిని కొడుకు మన్నించడు. భర్తను భార్య ఎదురిస్తుంది. జనపనార వంటి వాటితో తయారైన వస్త్రాలు ధరించి తిరుగుతారు. కన్యాదానాలు, వివాహాలు ఉండవు. వయసు వచ్చిన ఆడపిల్లలు తమకు నచ్చిన 2-3 యువకులతో హాయిగా విహారాలు సాగిస్తారు. అదే దాంపత్యం. శ్మశానాలలో దూరంగా ఉండవలసిన ఎముకలు తెచ్చి రకరకాల బొమ్మలు చేసి గృహాలలో అలంకరించి సంతోషిస్తారు. ధర్మనందన, ఇప్పుడు విద్య నేర్చుకునే వాడికి అన్నం పెట్టి నీడ ఇచ్చి విద్య నేర్పే ఆశ్రమాలు చూస్తున్నావు. అలానే ఆకలితో కడుపు చేతబట్టి గుమ్మంలో నిలిచి దేహి అన్న పిలుపు వినపడితే ఆదరంతో అన్నదానం చేసే సంసారులు కనిపిస్తున్నారు. కలియుగంలో అన్నదానం, విద్యాదానం ఉండవు.
అన్న ఆహారాలు అమ్ముకుంటారు. విద్య కూడా వ్యాపార వస్తువే అవుతుంది. అన్న విక్రయం, విద్యా విక్రయం ఆరంభించాక ఇంక ఏం జరుగుతుందో ఊహించలేవు. అలా కొంతకాలం కలియుగం గడిచాక అమావాస్య రాకుండానే సూర్యగ్రహణం, పూర్ణిమ ప్రవేశించకుండా చంద్రగ్రహణం ఏర్పడతాయి. ప్రజలకు పచ్చని పొలాలు, తోటలు ఉంటే నదీ తీరాలలోని పల్లెల మీద మనసు విరిగిపోయి పట్టణాలకు చేరుతారు. అందరికీ నగరవాస వ్యామోహమే. పల్లెలు నిర్జన ప్రాంతాలవుతాయి. పంటలు నశిస్తాయి. యుగాంత సమయంలో జుమ్ మారుతం రేగుతుంది. అది నిర్విరామంగా సాగుతుంది. 7 సూర్యులు ఉదయిస్తారు. బగబగలాడుతూ అగ్నిజ్వాలలు. అలా గడిచాక అంతా బూడిద అవుతుంది. అప్పుడు కుండపోతగా కొంతకాలం వాన కురుస్తూనే ఉంటుంది. అది యుగసంధి. నెమ్మదిగా ఈ బీభత్సాలు చల్లారుతాయి. రవి, గురు, చంద్రులు ఒకేసారి కర్కాటకంలో ప్రవేశిస్తారు. కాలానికి అవసరంగా వానలు, ఎండలు ఉంటాయి. భూమి పచ్చపచ్చని చెట్లతో, లతలతో ఫలపుష్ప భరితం అవుతుంది. ప్రజలు జరారోగ పీడలు లేకుండా అన్నదాన, విద్యాదానాది సత్కార్యాలతో సుఖంగా ఉంటారు. అది కృతయుగం అన్నాడు మార్కండేయుడు. మేనక. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాడు. భారతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపోదీక్షలో ఉండగా కనిపిస్తాడు. అది కూడా శకుంతల కథలో ఒక సన్నివేశంలో ఈయన దర్శనం లభిస్తుంది. ప్రస్తుత కథ ఆది పర్వంలోనిది. వశిష్ఠ మహర్షితో వచ్చిన వైర్యం కారణంగా ఆయన వలె బ్రహ్మర్షి కావాలనే కోరికతో విశ్వామిత్రుడు తీవ్ర నియమాలతో తపస్సు చేస్తున్నాడు. దేవేంద్రుడు ఆ తపోదీక్షకు భయపడి ఏ విధంగానైనా దానికి భంగం కలిగించాలని బాగా ఆలోచించి ఏ మానవుడైనా కామినీ కాంచనాలకు దాసుడవుతాడని నిశ్చయించుకున్నాడు. ధనం కంటే మనిషిని సుందరీమణులే మరింతగా వంచించగలరని భావించి అప్సరసలకు తలమానికమైన మేనకను పిలిపించి, అప్సరోజన శిరోమణి, ఇప్పుడు నువ్వు ఒక దేవకార్యం సాధించవలసి ఉంది. నా వజ్రాయుధం పనిచెయ్యని చోట్ల నీ కంటి చూపులు తీవ్రంగా పనిచేస్తాయని మేమెరుగుదుము. ఆ శక్తిని ప్రయోగించి కార్యం సాధించాలి. విశ్వామిత్ర మహర్షి పేరు విని ఉంటావు. ఆయన గాదిరాజనందనుడు. రాజభోగాలన్నీ అనుభవించి వశిష్ఠుల వారితో యుద్ధానికి పోయి ఆ బ్రహ్మవేత్త ముందు ఆగలేక రాజశక్తి కంటే బ్రహ్మవిధుల శక్తి ఘనమైందని గ్రహించి దానిని సాధించడానికి తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. అది మాకు సంతాపం కలిగిస్తున్నది. ఆయన దీక్షకు భంగం కలిగించడం సామాన్య విషయం కాదు. ఆయన శక్తి కూడా అసాధారణమైనది. అయినా నీ రూపం, లావణ్యంగా నాట్య విద్యా ప్రావీణ్యం వీటితో ఆయన తపస్సమాధికి భంగం కలిగించాలి అన్నాడు. ఆ మాటలు వింటున్న మేనక శరీరం ఆపాదమస్తకం కంపించింది. గుండె దరిల్లుతున్నది. ఆయన సామర్థ్యం మీరెరుగనిది కాదు. ఆయన తపస్సు, తేజస్సు ఎంతటివో అంతకంటే 10 రెట్లు ఆయనకు క్రోధం. దీనికే కదా మీరు భయపడుతున్నారు. మీరే భయప్రాంతులు అయ్యే చోట మా గతి ఏం కావాలి? వశిష్ఠుల వారి కొడుకులందరినీ సంహరించిన క్రోధమూర్తి ఆయన. తపస్సుకి అంతరాయం కలగకుండా తన ఆశ్రమ సమీపంలో నదిని ప్రవహింపచేసుకున్న శక్తిశాలి. మతంగుని చేత యజ్ఞం చేయించినప్పుడు మీరు స్వయంగా వెళ్ళి సోమపానం చెయ్యక తప్పలేదు. వశిష్ఠుల వారు శపించిన త్రిశంకుని చేత యజ్ఞం చేయించి ఆయన కోసం త్రిశంకు స్వర్గం నిర్మించాడు. ఆయన కన్నులెర్రజేస్తే ముల్లోకాలు భస్మం అవుతాయి. కోపంతో భూమి మీద తన్నితే భూగోళం గజగజ వణుకుతుంది. మేరు పర్వతాన్ని గడ్డి పరకలా చూడగలడు. అంతటి మహామహుని దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు. నేను వెడతాను. అంతకుముందు ఆయన ఉన్న వనం అంతా వసంత శోభతో, మలయ పవనాలతో, సుగంధ సౌరభంతో అలరారుతుండాలి. నేను ఆ మహర్షి ఎదుటకు వెడుతున్నప్పుడు వాయువు నా పైట చెరుగును ఎగురవేసుకుపోవాలి. ఇన్నిటితో పాటు మన్మధుడు జాగరూకతతో తన పనిని కొనసాగించాలి. అప్పుడు మీ శాసనాన్ని నేను సక్రమంగా పాలించగలుగుతాను అంది. దేవేంద్రుడు చిరునవ్వుతో అన్నిటికీ అంగీకరించి పంపించాడు. మేనక అమరావతి విడిచి విశ్వామిత్రుని తపోవన వాటికకు వచ్చింది.
అప్పటికే ఆశ్రమ పరిసరాలలో లతలు మొగ్గతొడిగాయి. చెట్లు పూలతో నిండి సువాసనలీనుతున్నాయి. గాలి చల్లగా సోకుతున్నది. పక్షులన్నీ అనురాగంతో ఒకదానికొకటి ముక్కులతో ముద్దులాడుకుంటున్నాయి. అటువంటి సమయంలో ఆశ్రమ సమీపాన తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రునికి అల్లంత దూరంలో నిలబడి అభినయంతో చేతులు జోడించింది మేనక. ఆమె చేతి గాజులు కాలి అందెల మువ్వలు కదలి సనసన్నగా ధ్వని చేస్తూ ఆ మహర్షి చెవులలో చేరుతున్నాయి. ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరిచే వేళకు ఆమె అంజలి బంధంతో నాట్యం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి గాలి విసురుతో ఆమె పైట కండువా ఎగిరి దూరంగా పడింది. కన్నులు విప్పి చూశాడు విశ్వామిత్రుడు. చూస్తున్న విశ్వామిత్రుడు తపస్వి. చూసిన విశ్వామిత్రుని దీక్ష సడలింది. నెమ్మదిగా లేచాడు. ఆమె సిగ్గుతో వెనుతిరిగి పైన కండువా కోసం అడుగులు వేస్తూ వెనుతిరిగి చూస్తున్నది. కన్నులు మిలమిల్లాడిస్తున్నది. గాలి మరింత రేగింది. ఆమె పరికిణి చక్రంలా తిరిగి పైకి లేచింది. విశ్వామిత్రుని మనస్సు వివశమైంది. తన స్వాధీనం తప్పిన మనస్సులో కామవికారం పుట్టింది. కామక్రోధాలను జయించి బ్రహ్మర్షి పదం చేరాలనే పట్టుదలతో మానవ సంచారం లేని మహారణ్యంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్న విశ్వామిత్రుడు ఆ వనంలో ఏకాంతంలో బయట జారిన సుందరీమణి కనిపించేసరికి సర్వమూ మరిచిపోయి మనసులో మదనతాపం రేగగా మేనకను చేరబిలిచాడు. మేనక సిగ్గుతో భయపడుతున్నట్లు రాజహంసలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఆయనను సమీపించింది. విశ్వామిత్రుడు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. 10 సంవత్సరాల కాలం గడిచింది. అంతా ఒక నిమిషంలా అనిపించింది ఆ విశ్వామిత్రునికి. అప్పటికి మేనక గర్భవతి అయింది. ప్రసవకాలం సమీపిస్తున్నది. నాటికి తెలిసింది విశ్వామిత్రునికి ఏమని? తను కామాన్ని జయించలేదని. అంతే మేనకను విడిచి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు తపోదీక్షతో. మేనక ప్రసవించి శిశువును మాలినీ నదీ తీరాన ఒక చెట్టు కింద వదిలి దేవలోకం చేరుకుంది. ఆ అమ్మాయి పేరే శకుంతల. ఎంతటి మహామహులైనా ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీలను చేరనిస్తే పతనం తప్పదని నీతి. సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది. మేనకా విశ్వామిత్రులు ఎవరి దారిన వారు వెళ్ళారు. ఒక చెట్టు నీడలో శకుంతములు అంటే పక్షులు పోషిస్తున్నాయి పసిపాపను. అటువైపు నదీ స్నానానికి వచ్చాడు కణ్వ మహర్షి. ఆయన కంటపడింది ఆ పాప. ఆమెను 2 చేతులలోనికి తీసుకుని తన ఆశ్రమానికి తెచ్చి పెంచుతున్నాడు. శకుంతములు అంటే పక్షులు పోషించిన కారణంగా ఆమెకు శకుంతల అని పేరు పెట్టాడు. ఆమె పెరిగి పెద్దదవుతున్నది. చక్కని చుక్కల, అప్పుడే విరిసిన పువ్వుల 16 ఏళ్ల ప్రాయంలో శకుంతల ఆశ్రమంలో తిరుగుతూ కణ్వ మహర్షిని కన్న తండ్రిలా సేవించుకుంటున్నది. అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు దుష్యంత మహారాజు ఆ అరణ్యానికి వేటకు వచ్చాడు. వేట సాగుతుండగా ఆ మహారాజు కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతం చేరాడు. సమీపంలో మహర్షి ఆశ్రమం కనిపించగానే పరివారాన్ని దూరంగా ఉంచి ఒంటరిగా ఆశ్రమంలో అడుగుపెట్టాడు. ఎంతటి మహారాజైనా ఆ రోజులలో వేద విధులను, మునులను, మహర్షులను అప్పుడప్పుడు స్వయంగా వెళ్ళి దర్శించి వారి ఆశీర్వాదాలు పొందే సంప్రదాయం ఉండేది. ఆ భావంతోనే ఆశ్రమ పరిసరాల్లోనికి ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా సేనను, పరివారాన్ని దూరంగా ఉంచి వచ్చాడు. ఆశ్రమం దగ్గర ఎవరూ కనబడలేదు. కొంచెం లోపలికి నడిచాడు. ఎదురుగా శకుంతల కనిపించింది. ఆమె శరీర లావణ్యం, అవయవ శోభ మహారాజు మనస్సును ఆకర్షించాయి. మహారాజును చూస్తూనే ఆమె అతిథి మర్యాదలు జరిపింది. ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అప్పుడు శకుంతల, ఆర్య, తమరు మా ఆశ్రమానికి ఏ పని మీద దయచేశారో సెలవిస్తారా అంది. పద్మముఖి, నేను అవిల మహారాజు కుమారుడను. నన్ను దుష్యంతుడని పిలుస్తారు. మహారుషి కణ్వుల వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొంది వెళ్ళాలని వచ్చాను. వారు కనిపించలేదు అన్నాడు దుష్యంతుడు. శకుంతల, మహారాజా, మా పితృపాదులు ఫలాలు తేవడానికి వెళ్ళారు. మీరు కొంచెం విశ్రాంతి తీసుకునేలోగా వస్తారు. దుష్యంతుడు, ఓ లావణ్యలహరి, చూడగానే మమ్ము ఆకర్షించిన నీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ అరణ్యంలో ఆశ్రమాలలో ఉండవలసిన అవసరం నీకెందుకు కలిగింది? నువ్వెవరివి బిడ్డవు?
ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే కణ్వ మహర్షి ఇంద్రియాలను జయించి తపోదీక్షలో ఉన్నారని విన్నాం. ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు. నిన్ను నా భార్యగా గ్రహించి రాజ్యానికి తీసుకువెళ్ళి పట్టమహిషిని చేయాలని ఉంది. శకుంతల: ఆర్య, కణ్వ మహర్షి నాకు గురువులు. వారి అనుమతి లేనిదే నేను స్వతంత్రించి ఏ పని చెయ్యను. వారు రాగానే మీరు వారిని అడగండి. దుష్యంతుడు: అతిలోక సుందరి, బ్రహ్మచర్య వ్రతనిష్టలో ఉండే కణ్వ మహర్షికి సంతానం ఎలా కలిగింది? శకుంతల: మహారాజా, నేను మేనకా విశ్వామిత్రుల బిడ్డను. నన్ను చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన వీరే నాకు తండ్రి వంటివారు. దుష్యంతుడు: విశ్వామిత్రుని పుత్రికవైన నువ్వు రాజవంశానికి చెందినదాను కనుక రాజులకు ఉచితమైన గాంధర్వ వివాహం మనం చేసుకోవచ్చు. దానికి ఒకరి అనుమతి అవసరం లేదు. శకుంతల: మహారాజా, గాంధర్వం ధర్మబద్ధమైతే నేను మిమ్ము పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక నియమం ఉంది. మీ వల్ల నాకు కలిగిన కుమారుడు మీ రాజ్యానికి చక్రవర్తి కావాలి. అంగీకరించాడు దుష్యంతుడు. ఇద్దరూ కొంతసేపు సుఖించారు. దుష్యంతుడు ఆమెను అనునయించి రాజధానికి వెళ్ళగానే చతురంగ బలాలను పంపి మహారాణిగా తీసుకువెడతానన్నాడు. దుష్యంతుడు వెళ్ళిన కొద్దిసేపటికి కణ్వ మహర్షి వచ్చాడు. సిగ్గుతో భయంతో ఉన్న శకుంతల ఆయనకు యథాప్రకారం ఎదురుగా వెళ్ళి నమస్కరించి చిరునవ్వుతో స్వాగతం పలకలేదు. కణ్వ మహర్షి ఆమెను చూసి, అమ్మా, ఆశీర్వాదం. ఏం జరిగింది తల్లి? నిర్భయంగా చెప్పు అన్నాడు. పితృపూజ్య, దుష్యంత మహారాజు మన ఆశ్రమానికి వచ్చారు. ఆయనను నేను భర్తగా స్వీకరించాను. అనంతర కథ మీరు గ్రహించగలరు అంది శకుంతల. కణ్వ మహర్షి ప్రసన్నవదనంతో, అమ్మా, చాలా సంతోషం. అనురాగ తరంగిత హృదయులైన మీరు ఏర్పరచుకున్న సంబంధం క్షత్రియులకు తగినదే. దీనినే గాంధర్వం అంటారు. యోగ్యుడైన భర్తను పొందావు. అందువల్ల నీకు ధర్మాత్ముడు మహాబలిష్ఠుడు అయిన కుమారుని కని కీర్తి పొందుతావు. నీ పుత్రుడు సర్వశత్రు సంహారం చేసి భూమండలాన్ని పరిపాలించగలడు అని ఆశీర్వదించాడు. రోజులు గడుస్తున్నాయి, నెలలు దాటుతున్నాయి. మహారాజు నుండి కబురు లేదు. శకుంతల మనసంతా దుష్యంతుని మీదే ఉన్నది. ఆకలి వెయ్యటం లేదు. పరిశుభ్రంగా స్నానం చెయ్యాలనిపించడం లేదు. ఏ పూట కాపూట రాజధాని నుండి రథం వస్తుందని ఎదురు చూస్తున్నది. ఈలోగా నెలలు నిండి ఒకానొక శుభముహూర్తంలో ఆమె ప్రసవించింది. కణ్వ మహర్షి ఆ బాలుడికి జాతక కర్మ జరిపించాడు. బాలుడు పెరుగుతున్నాడు. వాని చేతులలో చక్రాలు, చక్రవర్తి లక్షణాలని నలుగురు అంటుంటే ఉప్పొంగేది శకుంతలలోని మాతృహృదయం. 6-7 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ బాలుడు సింహం వలె పరాక్రమించి ఆశ్రమ పరిసరాలకు వచ్చే పెద్ద పులులను, సింహాలను, మదగజాలను చెవులు పట్టి ఆడించేవాడు. అది చూసి అక్కడి మునులు వానికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. పెరుగుతూ ఉన్న బాలునికి రాజవంశ సాంప్రదాయానుసారం అన్ని విద్యలు నేర్పుతున్నాడు కణ్వ మహర్షి. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడొకనాడు కణ్వ మహర్షి, అమ్మా, ఇంతవరకు మహారాజు కబురు పంపలేదు. ఇప్పుడు నీ కొడుకు యువరాజు పదవి అలంకరించవలసిన వయసులో ఉన్నాడు. ఎంతటి పతివ్రత అయినా చిరకాలం పుట్టింట ఉండకూడదు. భర్త దగ్గరే కష్టమైన సుఖమైన అనుభవించడం భార్యకు ధర్మం అని ఆమె కుమారుని దగ్గరగా తీసుకుని, నాయన, చంద్రవంశీయుడైన దుష్యంత మహారాజు నీ తండ్రి. నువ్వు మీ అమ్మతో అక్కడికి వెళ్ళి యువరాజు పదవిని ధర్మదీక్షతో నిర్వహించాలి అని తన శిష్యులను పిలిచి, నాయనలారా, వీరిద్దరినీ తీసుకువెళ్ళి దుష్యంత మహారాజు దగ్గర విడిచిరండి అన్నాడు. ప్రయాణ సన్నద్ధురాలై శకుంతల ఆయన పాదాలకు అభివాదం చేసింది. బ్రహ్మచర్య దీక్షితుడు, తపస్సంపన్నుడు అయిన కణ్వ మహర్షి మునికి కన్నీరు ఆగలేదు. ప్రేమ నిండిన గుండెలో బాధ పుట్టింది. కంటనీరు ఒలికింది. గద్గద స్వరంతో, లోకమంటే ఏమిటో ఎరుగని ఈ అమాయకురాలి మీద దేవతలందరూ దయ చూపాలి అని ఆశీర్వదించి పంపాడు. శకుంతల తన కుమారుడైన భరతుని సర్వదమనుని ముద్దు పేరు వెంట పెట్టుకుని దుష్యంతుని దగ్గరకు బయలుదేరింది. అరణ్యం దాటి రాజధాని చేరి దుష్యంతుని కోటలో ఆయన కొలువులో శకుంతలను భరతుని విడిచి కణ్వుని శిష్యులు తరలి వెళ్ళారు.
దుష్యంత మహారాజు సభాభవనంలో సింహాసనం మీద ఉన్నాడు. మంత్రి సామంత దండనాదులతో విద్వాంసులు కూడా ఆ సభలో ఉచితాసనాల మీద అలరారుతున్నారు. అప్పుడు వచ్చిన శకుంతల తన కుమారుడైన భరతుని భుజం మీద చెయ్యి వేసి, నాయనా, సత్యధర్మపరాయణుడైన ఈ మహారాజు మీ నాన్నగారు, ఆయనకు నమస్కరించు అని తను కూడా చేతులు జోడించింది. కుమారుడు భరతుడు సంతోషంతో ఆశగా తండ్రి వైపు చూశాడు. దుష్యంతుడు, ఓ తరుణి, నీ బిడ్డను తీసుకుని ఏ ప్రయోజనం కోరి వచ్చావో అడుగు. శకుంతల, మహారాజా, వీడు మీ కుమారుడు. అలనాడు మీరు వేటకు వచ్చి కణ్వాశ్రమంలో గాంధర్వ విధిని నన్ను వివాహం చేసుకునే ముందు నా బిడ్డకు యువరాజు పదవి ఇస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకోవలసిన భారం మీ మీద ఉంది. దుష్యంతుడు, ఓ మూర్ఖురాలా, నువ్వెవరివి? నిన్ను నేనెప్పుడూ చూడలేదు. ఇటువంటి అసందర్భపు ప్రలాపాలు కట్టిపెట్టి బయటికి నడు. శకుంతల, మహారాజా, మీరు నన్ను చూడనే లేదా? గుర్తు తెచ్చుకోండి. 12 ఏళ్ల క్రితం వేటకు వచ్చి మాలినీ నదీ తీరాన కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర నన్ను కలిసి మీరాడిన మాటలు మరవకండి. పంచభూతాలు, సూర్యచంద్రులు, అంతరాత్మ ఇవన్నీ మనం చేసే ప్రతి పనికి సాక్షులు. వాటి కన్ను గప్పి ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను కనుక మీరు తిరస్కార భావంతో చూస్తున్నారు. మీ సభలో నా మాటలు అరణ్యరోదనంలా ఉన్నాయి. ఒక్కటి మరువకండి. పురుషుడు పుత్రరూపంలో భార్యాగర్భంలో ప్రవేశించి పితృదేవతలను ఉద్ధరిస్తాడు. పున్నామ నరకం నుంచి కుమారుని వల్లనే బయటపడతాడు. భార్య అనేది తండ్రి వలె పురుషుని హితవు కోరుతుంది. తల్లి వలె ఓరిమితో ఓదారిస్తుంది. మిత్రుని వలె సాయపడుతుంది. లోకంలో ఎవరైనా భార్య కలవానినే విశ్వసిస్తారు. వివాహం కానివాడు ఎంత ధనవంతుడైనా ఆ సంపద అడవి కాసిన వెన్నెల. ఇన్ని విధాల తోడు నీడలా ఉండాలి కనుకనే భార్యను ఎన్నుకునేటప్పుడు రూపంతో పాటు గుణం, గుణంతో శీలం, శీలంతో సాంప్రదాయ సదాచారాలు చూచుకుంటారు పెద్దలు. పోగా భార్య గర్భం నుంచి ప్రభవించిన బాలుడు సర్వ విధాలా తండ్రిని పోలి ఉంటాడు. అద్దంలో ప్రతిబింబంలా కుమారుడిలో తండ్రి రూపం సాక్షాత్కరిస్తుంది. అందువల్లనే పుత్రోదయ దర్శనాలు తండ్రికి ఆహ్లాదం కలిగిస్తాయి. దేశభ్రష్టులయ్యి దుర్భర దారిద్ర్యం అనుభవించేవారైనా భార్య దగ్గర ఉంటే ఆ కష్టాలు మర్చిపోతారు. అందువల్లనే భార్యను అనాదరంతో, ఆగ్రహంతో బాధించరాదు అని వివేకవంతులు చెబుతున్నారు. మహారాజా, అంతకంటే ప్రధాన ధర్మం ఉంది. అది పుత్రవాత్సల్యం. పసితనంలో ఎక్కడ పడితే అక్కడ పాగుతూ, దుమ్ములో దొర్లుతూ అల్లంత దూరంలో తండ్రి కనిపించేసరికి కిలకిలా నవ్వుతూ వచ్చి 2 కాళ్ళు చుట్టు వేసుకుని ఆశగా చూసే కొడుకు కంటే ఆనందం కలిగించే విషయం మరొకటి ఉన్నదా? నా మాట మీకు ఎంత చేదుగా ఉన్నా ఈ మీ కుమారుని వైపు చూడండి. మీ ఒడిలో కూర్చుని యువరాజు టీవీని ఒలికించాలనే కోరిక వీడి కన్నులలో మీకు కనిపిస్తుంది. చిన్న చిన్న చీమల నుంచి పక్షులు, పశువులు తమ సంతానం మీద ఎంతో ప్రేమతో ఉంటాయి. తన గూటిలో ఉన్న కోకిల గుడ్లను కూడా కాకి అమాయకంగా తన సంతానమే అని సాకి పొదుగుచున్నది. అది ఎరిగిన మీరు మీ కుమారుని విషయంలో అనాదరం చూపడం న్యాయం కాదు. సామాన్య మానవుడు కూడా తిరిగి తిరిగి ఇంటికి రాగానే తన బిడ్డలను దగ్గరగా తీసుకుని ముద్దులాడి పొంగిపోతాడు. మరొక మాట, తన బిడ్డకు జాతక కర్మ జరుపుతూ అంగాదంగాద్ సంభవసి, నా ప్రతి అవయవము నుంచి నువ్వు జన్మించావు. నా హృదయంలో నువ్వే, నా ఆత్మ నువ్వు. అటువంటి నువ్వు 100 ఏళ్ళు సుఖంగా బ్రతుకు అంటాడు. చూడండి, నిర్మలమైన కొలంలో ప్రతిబింబంలా వీడు ముమ్మూర్తులా మిమ్ము పోలి ఉన్నాడు అని అలా శకుంతల చెప్పుకుపోతున్నది. దుష్యంతుడు కదలకుండా, పెదవి మెదపకుండా కూర్చున్నాడు. మహారాజా, రాజకార్యాలలో మునిగి తేలే మీకు అన్ని విషయాలు గుర్తుండవు. 12 ఏళ్ల క్రితం వేట కోసం అడవికి వచ్చారు. మీ బాణానికి అందక పరిగెత్తే లేడి కోసం తిరుగుతూ మా ఆశ్రమంలో ప్రవేశించి గాంధర్వ విధానాన నన్ను పెళ్లి చేసుకున్నారు. అప్సరసోభామలలో అగ్రశ్రేణికి చెందిన మేనక నా తల్లి. తేజోవంతుడు తపస్వి అయిన విశ్వామిత్రుల వారు నా జనకులు. నన్ను పెంచిన జనకుడు బ్రహ్మర్షి కణ్వులు. అటువంటి ఉత్తమరాలినైన నన్ను
తియ్యని మాటలతో పరిగ్రహించారు. ఆనాటి మన ఉమాగా ఫలం ఈ బాలుడు. విశ్వరక్షకులైన మీరు నా ప్రాణనాథులు. ధర్మపరులైన మీరు నన్ను మోసం చేయకండి. చిన్ననాడే నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు. ఇప్పుడు నా ప్రాణనాథులైన మీరు కూడా తిరస్కరిస్తున్నారు. కష్టాలు నాకు కొత్త కాదు. కానీ ఈ బాలుడు మాత్రం మీ కుమారుడే అని నిట్టూర్చింది. దుష్యంతుడు: శకుంతల, సాధారణంగా అబద్ధాలాడడం ఆడవారికి సహజగుణం. నీ మాటలు మరీ నమ్మలేనంత అబద్ధాల పుట్టలు. ఎక్కడి విశ్వామిత్ర మహర్షి? వారికి కలిగిన నువ్వు ఇలా కులటలా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను నమ్మలేను. నువ్వు ఏమేమో కథలు చెబుతున్నావు. నాకసలు గుర్తులేవు. శకుంతల: మహారాజా, ధర్మభ్రష్టులను తాచుపాముతో పోలిస్తారు. అందుకే భర్తృహీనులకు నాస్తికులు కూడా భయపడతారు. రాజా, 100 నూతులు తవ్వించడం కంటే ఒక దిగుడు బావి నిర్మించడం మంచిది. అటువంటివి 100 నిర్మించడం కంటే ఒక సత్క్రతువు మంచిది. అవి 100 చెయ్యడం కంటే గుణవంతుడైన కొడుకును కనడం శ్రేష్టం. కుమారులు 100 కంటే ఒక్క సత్యవాక్యం శ్రేయోదాయకం. సత్యమే పరమేశ్వర రూపం. అందుచేత మీరు సత్యాన్ని మరువకండి. నన్ను విడిచినా బాధలేదు, నేను వెడతాను. ఆఖరుసారిగా ఇటు వీడి కన్నులలో మీ చూపుని నిలపండి. మీ కొడుకవునో కాదో తెలుస్తుంది. సరిగ్గా ఆ సమయానికి అశరీరవాణి ఇలా పలికింది: మహారాజా, ఈమె నీ భార్య, వీడు నీ కుమారుడు. ఆమె నిజం చెప్పింది. ఆ మాటలు విని దుష్యంతుడు: సభాసదులారా, విన్నారు కదా ధర్మదేవత పలుకులు. ఈమె చెప్పినదంతా నిజమే. కానీ ముందుగా అంగీకరిస్తే మీరంతా ఈ పుణ్యశీలను శంకిస్తారని ఇంతసేపు ఆగాను అని కొలువు చాలించి శకుంతల భరతులను దగ్గరగా తీసుకుని అంతఃపురానికి వెళ్ళి తన తల్లికి నమస్కరింపచేసి విషయం వివరించి ఆశీర్వాదాలు పొందాడు. భారతంలో మొదటి ప్రేమ కథ ఇది. సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది. నాడు ధర్మం రక్షించి ఉండకపోతే ఈనాటి ప్రేమ కథే ఇది కూడా. జూదం తగదు. ఈ కథ ఆది పర్వంలో ఉంది. తనవలే కష్టాల పాలైన మహామహులు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ధర్మరాజు అడగగా బృహదశ్వ మహర్షి చెబుతున్నాడు: ధర్మనందన, నిజానికి నువ్వు పడే కష్టం ఎంతటిదయ్యా? తమ్ములు 4 నీ భార్య నీ దగ్గర ఉన్నారు. ఈ వనాలలోని మునులు ఋషులు నీకు ధర్మబోధ చేస్తూ ఓదారిస్తున్నారు. ఈ మాత్రం కూడా లేకుండా భార్యకు దూరమై ఎన్నో బాధలు పడిన నలమహారాజు ఉన్నారు. ఆయన కూడా జూదంలోనే రాజ్యం సంపదను కోల్పోయి నానాయాతనలు పడ్డాడు. ఆ కథ విను. భారతదేశంలో ఉండే అనేక రాజ్యాలలో నిషధ దేశం ఒకటి. ఆ రాజ్యాన్ని వీరసేనుడనే రాజు కొడుకు నలుడు పాలిస్తున్నాడు. ఈ నలమహారాజు సర్వ సద్గుణ సంపన్నుడు, విద్యావంతుడు, రూపంలో మన్మధుడు, సత్యవ్రతంతో విద్వాంసులను పూజించేవాడు. అయితే పాండురాజనందన, ఆయనకు కూడా నీలానే జూదం అంటే మహాప్రీతి. ఆ విద్యలో మంచి నేర్పు కూడా ఉంది. సరే, ఆ విషయం అలా ఉంచు. ఆ రోజులలో విదర్భ రాజ్యాన్ని పాలించే భీముడనే రాజుకి దమయంతి అనే పేరుగల కుమార్తె ఉండేది. ఆమెకు 16 ఏళ్ళు నిండే నాటికి ఆమె గుణ, శీల, సుందర రూపాలను గురించి దేశ దేశాలలో చెప్పుకునేవారు. సాధారణంగా అందం గల ఆడవారికి విషయం ఉండదు. కొందరికి శీలం ఉండదు. వినయము, శీలము లేని అందగత్తెను గురించి అందరూ ఆడిపోసుకుంటారే తప్ప మంచి మాట అనరు. అలా కాకుండా ఈ దమయంతి తన అందం కంటే వినయ గుణశీలాలతో అందరి మెప్పును పొందింది. అలానే సదాచార సద్గుణ రూపాలను, సాహస పరాక్రమాలు తోడుగా ఉన్న నలమహారాజుకి దమయంతి తగిన ఇల్లాలు కాగలదని దేశ దేశాలు తిరిగే విద్వాంసులు అంటుండేవారు. ఈ వార్త నల దమయంతులిద్దరి చెవిన పడింది. ఒకరినొకరు చూచుకోకుండానే వారి మధ్య అనురాగం అంకురించింది. అలా ఉండగా ఒకనాడు నలుడు తన ఉద్యానవనంలో విహారం సాగించే సమయంలో అక్కడ తిరిగే హంసలలో ఒక రాయంచ నలుని చేతికి చిక్కింది. దాని అందాన్ని చూసి ఆనందించే నలునితో ఆ హంస: మహారాజా, నువ్వు నన్ను విడిచిపెడితే నేను విదర్భ దేశం వెళ్ళి అక్కడ దమయంతికి నీ గుణ రూప సాహసాలు వివరించి
ఆమెకు నీ యందు అనురాగం కలిగేలా చేస్తాను అంది. నలుడు విడిచిపెట్టాడు. హంస బయలుదేరి వెళ్ళి విదర్భరాజు ఉద్యానవనంలో విహరించే దమయంతిని సమీపించి నలుని గుణగణాలు కీర్తించింది. ఆ మాటలు విని దమయంతి హంసను లాలించి ఇదే విధంగా నా గురించి ఆ మహారాజుకి చెప్పవలసిందిగా ప్రార్థించింది. హంస అలాగే అని వెళ్ళి విషయమంతా నలునికి విశదం చేసింది. తన కుమార్తె వయసు గమనించి విదర్భరాజు స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి దేశ దేశాల రాజులతో పాటు దేవతలు కూడా వచ్చారు. వారు వచ్చే దారిలో నలుని చూసి తమ పక్షాన దమయంతి దగ్గరకు రాయబారిగా పంపారు. దేవతల అనుగ్రహం వల్ల నలుడు ఎవరికంటా పడకుండా సరాసరి దమయంతి అంతఃపురంలో ఆమె ఎదుట నిలిచాడు. ఆ సుందరాకారుని చూసి దమయంతి ఆశ్చర్యంతో, ఆర్య, దివ్య సుందరాకారంతో ఉన్న మీరెవరు? ఈ అంతఃపురంలోకి పోతుటీగా రావడానికి వీలులేదే, మీరెలా వచ్చారు అంది. నలుడు, కళ్యాణి, నేను ఇంద్ర, వరుణ, యమ, అగ్నిహోత్రులు పంపగా వారి అనుగ్రహం వల్ల ఎవరికంటా పడక ఇక్కడకు దూతగా వచ్చాను. రేపు స్వయంవరంలో నువ్వు ఈ నలుగురిలో ఒకరిని వరించాలి. దమయంతి, తమరెవరో చెప్పలేదు. నలుడు, నన్ను నలుడంటారు. నిషిధ చక్రవర్తిని. దమయంతి సిగ్గుతో ఆనందంతో తలవంచి, మహారాజా, మా మనసెప్పుడు మిమ్మే ప్రాణనాథునిగా వరించింది. అలనాడు హంస చెప్పిన నాటి నుంచి మిమ్మే ఆరాధిస్తున్నాను. ఈ స్వయంవరం మీకోసమే ప్రకటించారు. మీరు నా భర్త. అలా జరగని నాడు మరణమే శరణ్యం అంది. పరిపరి విధాల దేవతల ఘనతను గురించి చెప్పి వారిలో ఎవరినో ఒకరిని వరించడం ఉచితం అని నలుడు ఎంత బోధించినా అంగీకరించలేదు దమయంతి. దేవతా సమక్షంలోనే మిమ్ము వరిస్తాను అంది. నలుడు తిరిగి వచ్చి అంతా వివరించాడు. దేవతలు ఆశ వీడక మరునాడు స్వయంవర మండపానికి నలుని వేషంలో వచ్చి వాని పక్కనే కూర్చున్నారు. దమయంతి స్వయంవర సభలో అడుగుపెట్టి ఒక్కొక్కరినే చూస్తూ నలుని సమీపించింది. అక్కడ 5గురు నలమహారాజులు కనిపించగా, ఓ దివ్య పురుషులారా, నేను ప్రేమించే నలమహారాజు మీలో ఎవరు అంది. వారి నలుగురు లేచి నిలబడ్డారు. నలుడు కదలలేదు. అప్పుడు దమయంతి ఆ నలుగురికి నమస్కరించి నలుని మెడలో పూలమాల వేసింది. దేవతలు వారిని దీవించి వెళ్ళారు. నలుడు భార్యాసహితుడై తన రాజ్యానికి వచ్చాడు. 12 సంవత్సరాలు సుఖ సంతోషాలతో నల దమయంతులు జీవితం సాగించారు. వారికి ఇంద్రసేనుడనే కుమారుడు, ఇంద్రసేన అనే కుమార్తె కలిగారు. వారు చక్కని శిక్షణలో పెరుగుతున్నారు. ఆ రోజులలో పొరుగురాజైన పుష్కరుడు నలుని దగ్గరకు వచ్చి తనతో జూదం ఆడమన్నాడు. జూదానికి యుద్ధానికి ఆహ్వానం వస్తే తిరస్కరించరాదు అనే నియమం గల నలుడు అంగీకరించాడు. జూదం ఆరంభమైంది. పుష్కరుని మాయాజూదంలో నలుడు ఒక్కొక్క పందెం ఓడిపోతున్నాడు. ఓడిన కొద్దీ ఆవేశంతో పందెం పెంచుతున్నాడు. గెలిచిన ఆనందంతో పందెం కాస్తున్నాడు పుష్కరుడు. రోజులు గడుస్తున్నాయి. భర్త జూదంలో సర్వం ఓడిపోతున్నట్టు తెలిసి దమయంతి తన బిడ్డలిద్దరినీ ఒక రథం మీద పుట్టింటికి పంపింది. అన్ని సంపదలు ఓడిపోయిన నలునితో పుష్కరుడు, ఇంక నీ దగ్గర పైసా కాసు లేదు. నీ భార్య ఉంది. ఆమెను కూడా పందెం కాస్తావా అన్నాడు. నలుడు దీనవదనంతో కోట దాటి వచ్చాడు. దమయంతి కూడా అనుసరించింది. శత్రునగరంలో ఉండరాదని రాజ్యం విడిచి వారు వెడుతున్నారు. ప్రజలందరూ జూదం ఎంత పనిచేసింది, ధర్మప్రభువైన నలమహారాజుకి కూడా కష్టాలు తెచ్చిపెట్టింది అని కంటనీరు పెట్టారు. నలదమయంతులిద్దరూ తిరిగి తిరిగి ఆహారం కూడా దొరకని చోట మంచినీరు తాగి కాలం గడుపుతున్నారు. అలా ఉండగా ఒకనాడు వారి సమీపంలో కొన్ని పక్షులు కనిపించగా నలుడు వాటిని పట్టుకోవాలని ఉత్తరీయం వాటి మీద విసిరాడు. అవి ఆ బట్టతో సహా ఎగిరిపోయాయి. అప్పుడు భార్య పైట చెరుగు సగం చింపి తన ఉత్తరీయం చేసుకున్నాడు. కొంత దూరం నడిచి 4 దారులు కలిసే ఒక కూడలిలో నిలబడి, దమయంతి, ఇంతవరకు నాతో ఎన్నో కష్టాలు అనుభవించావు. ఇప్పుడు నీకు శ్రేయోమార్గం బోధించాలని ఉంది. ఇదిగో, ఇటు దక్షిణంగా వెడితే అవంతి దేశం చేరుతావు. అటు నుంచి కొంచెం ముందుకు వెడితే విదర్భ దేశం వస్తుంది అన్నాడు. దమయంతి ఆ మాటలు విని కన్నీరు విడిచి, నాదా, ఎందుకు చెబుతున్నారు నాకు ఈ దారి? రాజ్యం పోయినా, సంపదలు పోయినా,
కట్టుబట్టపోయినా మిమ్మల్ని నేను విడువలేదు. మీతోనే కష్టమైన, సుఖమైన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా అయినా మీ దుఃఖాన్ని తగ్గించడానికే నేను మీతో ఉన్నాను. నన్ను వదలకండి అంది. అప్పుడు నలుడు, దమయంతి, భార్య కంటే ఈ ప్రపంచంలో స్నేహితుడు, ఆప్తబంధువు ఎవరూ లేరు. ఈ విషయం నేనెరుగుదును. ఎరిగి నిన్ను విడిచిపెడతానని ఎందుకనుకుంటున్నావు? ఒకవేళ నీకు నేను దూరమైనా నా మనస్సు ఎప్పుడూ నీ మీదనే ఉంటుంది. మన ప్రేమకు అంతరాయం ఉండదు అన్నాడు. అలా మాట్లాడుకుంటూ వారు ఒక సత్రం చేరారు. ఆ రాత్రి నిద్రిస్తున్న వేళ దమయంతిని విడవలేక విడిచి వెళ్ళిపోయాడు నలుడు. తెలతెలవారుతుండగా నిద్రలేచిన దమయంతి భర్త కోసం గోలుగోలను విలపిస్తూ సత్రం విడిచి ఊరు దాటి అడవి దారి పట్టి వెతకడం ఆరంభించింది. తిరుగుతూ ఉండగా ఓ కిరాతుడు ఆమెను చూసి మోహించి బలాత్కారం చెయ్యబోయి ఆ పతివ్రత వేడిచూపులకు తట్టుకోలేక నేలకూలాడు. దొరికిన పండు తిని నీరు తాగి భర్త కోసం పిచ్చిదానిలా తిరుగుతూ చేదదేశం చేరింది. అక్కడి జనులందరూ ఆమెను పిచ్చిదానిలా భావించి వెంటాడుతుంటే రాజభవనం నుంచి చూసిన రాజమాత తన దాసిని పంపి దమయంతిని రాజభవనంలోకి రప్పించింది. దమయంతి రాజభవనంలోకి అంతఃపురంలో మహారాణి నందాదేవి దగ్గరకు రాగానే ఆవిడ ఆదరంతో కూర్చుండబెట్టింది. పరిచారికలందరినీ దూరంగా వెళ్ళమని, అమ్మాయి, ఎవరింటి బిడ్డవమ్మా? నీ భర్త ఎవరు? ఈ దశలో ఎందుకున్నావు? అలంకారాలు లేకపోయినా జుట్టు చిందరవందరగా ఉన్నా, మాసిన బట్టలతో ఉన్న నీలో దివ్యశోభ కనిపిస్తున్నది. సత్యం చెప్పు తల్లి అనే బుజ్జగింపుగా అడిగింది. దమయంతి విచారంతో, మహారాణి, నేను ఎవరి బిడ్డనని చెప్పను. ఆ కథ మరిచిపోయాను. ప్రస్తుతం ఏకాకిని. సైరేంద్రియ వృత్తిలో నాకు ప్రవేశం ఉంది. రాజాంతపురాలలో నా నియమాలకు భంగం కలగని చోట ఆ వృత్తిలో ఉంటాను. నా భర్త గుణశీల రూపవంతుడు. కానీ అన్యాయంగా జరిగిన జూతంలో అన్నీ కోల్పోయి అడవుల పాలయ్యాము. ఆయన నన్ను ఒక సత్రంలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. ఆయన కోసం తిరుగుతూ ఇలా వచ్చాను. మీరు నా నియమాలను అంగీకరిస్తే ఇక్కడే ఉంటాను అంది. అంగీకరించింది మహారాణి. తన కుమార్తెను పిలిచి మహారాణి అన్ని విషయాలు చెప్పి ఈమెను కంటికి రెప్పవలే చూసుకోవాలి అంది. ఆ విధంగా దమయంతి వారి అంతఃపురంలో కాలం గడుపుతున్నది. ఆ రాత్రి సత్రంలో బయలుదేరిన నలుడు ఒక మహారణ్యంలో సాగుతూ ఉండగా అక్కడ దావానలం వ్యాపించి మంటలు లేచాయి. ఆ మంటలలో నుండి ఆర్తనాదం వినిపించింది. దీనజన రక్షణ దీక్ష గల నలుడు అటు నడువగా, ఓ పుణ్యాత్ముడా, ఇటురా, నేను నాగజాతి కర్కోటకుడను. నారదుల వారి శాపం వల్ల ఇక్కడ కర్రలా పడి ఉన్నాను. నీ దర్శనంతో నాకు శాపం పోతుందని ఆయనే అన్నారు. నన్ను ఈ మంటల నుండి కాపాడితే నీకు మేలు చేస్తాను అని కర్కోటకుడు పలుకగా నలుడు వానిని ఈవలకు తెచ్చి వదిలాడు. అప్పుడు కర్కోటకుడు, ఆర్య, మీరు 10 అడుగులు వేయండి, మీకు శుభం కలుగుతుంది అన్నాడు. నలుడు 10వ అడుగు వెయ్యగానే కర్కోటకుడు నలుని కాటు వేశాడు. ఆ సర్పవిషం ఎక్కగానే నలుడు నల్లని మరుగుజ్జువాడయ్యాడు. నలుడు తెల్లబోయి చూడగా కర్కోటకుడు, మహారాజా, బాధపడకు. ప్రస్తుతం నిన్ను కలిపురుషుడు బాధిస్తున్నాడు. నా విషంతో వాడు మాడుతూ ఉంటాడు. అంతవరకు నీ రూపం ఎవరికీ తెలియకుండా రహస్యంగా గడపటానికే నేను కాటు వేశాను. ఇది మొదలు నీ పేరు బాహుకుడు. ఇప్పుడు నువ్వు అయోధ్యకు వెళ్ళి ఆ రాజు ఋతుపర్ణుని కొలువులో చేరు. ఆయనకు జుగుతం అంటే పిచ్చి. ఆయన దగ్గర ఆ విద్య గ్రహించాలంటే నీకు తెలిసిన అశ్వహృదయం ఆయనకు నేర్పాలి. దానితో మిగిలిన కార్యాలు చక్కబడతాయి. నీకు నీ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను స్మరించు అని చెప్పి మాయమయ్యాడు. బాహుక రూపంలో నలుడు అయోధ్య చేరి రాజును దర్శించి తనకు అశ్వశాస్త్రం తెలుసునని, ద్యూతం కూడా వచ్చునని, వంట చేయడంలో మంచి అనుభవం ఉన్నదని చెప్పగా ఆ మహారాజు వానిని తన అశ్వపాలకుడిగా నియమించాడు. అలా కాలం గడుపుతున్నాడు నలుడు. నిత్యం రాత్రివేళలా దమయంతినే స్మరించుకుంటూ. తన కుమార్తె దమయంతి అల్లుడు నలమహారాజు అరణ్యాల పాలయ్యారని విన్న విదర్భరాజు విచారంతో తన నగరంలోని విప్రవర్లను రావించి, వేద విధులారా, మీరు దేశాలు తిరుగుతూ అనేక నగరాలు చూస్తూ ఉంటారు. ఎక్కడైనా నా కుమార్తె, ఆమె భర్త కనిపిస్తే ఆ వార్త నాకు అందించండి.
అందుకు ప్రత్యుపకారంగా మీకు అగ్రహారం ఇచ్చి 100 గోవులు సమర్పిస్తాను అన్నాడు. వారందరూ తమ పర్యటనలో నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించారు. లో సుదేవుడనే విద్వాంసుడు చేది రాజ్యం చేరి రాజు ఇంట శుభకార్యం జరిగే వేళ అక్కడ ఉన్న నారీమణుల మధ్య దమయంతిని గుర్తుపట్టాడు. పతి వియోగంతో అరణ్యయాత్రాల క్లేశాలతో కృశించిన దమయంతి రాహుగ్రస్తమైన చంద్రబింబంలా, ఎండకు వాడిపోయిన తామర పువ్వులా కనిపించింది. నెమ్మదిగా వీలు చూసి ఆమెను ఏకాంతంలో కలిసి తన కథ చెప్పాడు సుదేవుడు. దమయంతి మాట్లాడకుండా బొటబొట కన్నీరు విడిచింది. అది చూసి రాజకుమారి సునంద ఆ విషయం తన తల్లితో చెప్పింది. రాజమాత ఆ విప్రుని చేరి వివరాలడిగింది. ఆయన సంగతులన్నీ చెప్పి, మహారాణి చూసారా, ఈ అమ్మాయి కనుబొమ్మల మధ్య తిలకం వలె ఒక పుట్టుమచ్చ ఉంది. అది చూసి నేను గుర్తుపట్టాను అనగా, రాజమాత దమయంతిని దగ్గరగా తీసుకుని, బిడ్డా, మీ అమ్మ నేను అక్క చెల్లెలం. నీకు ఎంతటి దురవస్థ పట్టిందమ్మా అని విచారించింది. కొంతసేపయ్యాక దమయంతి, పిన్ని, ఇంతకాలం నేనెవరో తెలియకపోయినా ఎంతో ఆదరంగా చూశావు. ఇప్పుడు నన్ను ఈ విద్వాంసుని వెంట మా పుట్టింటికి పంపు. అక్కడ నా బిడ్డలిద్దరూ ఉన్నారు. వారిని చూసుకొని కొంత ఆశ్వాసం పొందుతాను అంది. మరునాడే దమయంతి పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. కన్నబిడ్డలు తల్లిని కౌగిలించుకుని సంతోషంతో కంటనీరు పెట్టారు. దమయంతి బిడ్డలిద్దరినీ దగ్గరగా తీసుకుని ముద్దాడి వెన్ను దువ్వి కన్నీరు తుడిచి బుజ్జగించింది. ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. మరునాడు దమయంతి తల్లికి తన భర్తను అన్వేషించే ప్రయత్నం సాగించమంది. ఆ పనికి బయలుదేరే విద్వాంసులందరినీ రావించి, దమయంతి, పుణ్యపురుషులారా, మీరు వెళ్ళిన ప్రతి రాజసభలోనూ ఈ సందేశం వినిపించి అందరినీ పరీక్షగా చూచి, ఇది వినగానే ఎవరు చలిస్తారో వానిని గురించి వివరాలు తెలుసుకురండి. జూదరి అయిన ఓ ప్రాణేశ్వర, పతిసేవకే అంకితమైన భార్యను నిద్రలో ఉండగా విడిచి ఆమె చీరచెరగు కట్టుకు వెళ్ళావు. నాటి నుంచి ఆమె అదే దశలో నిన్నే స్మరిస్తూ కృషిస్తున్నది. కనికరంతో ఆమెకు నీ దర్శన భాగ్యం అనుగ్రహించు అని దమయంతి వినిపించిన సందేశంతో వెళ్ళిన వారిలో అందరూ ఏ సమాచారం లేకుండానే వచ్చారు. వారిలో సుదేవుడనే విప్రవరుడు దమయంతి దగ్గరకు వచ్చి, అమ్మా, దేశాలు తిరిగి నేను అయోధ్యలో ఋతుపర్ణుని ఆస్థానంలో నీ సందేశం వినిపించాను. ఆ సభలో ఎవ్వరూ జవాబివ్వలేదు. కానీ సభ దాటి వచ్చాక దారిలో ఒక పురుషుడు, ఆ మహారాజు గారి అశ్వపాలకుడు, బాహుకుడని ఆయన పేరు, నేను పలికిన మాటలకు జవాబిచ్చాడు అని చెప్పాడు. ఒక రథం విదర్భ నగర సరిహద్దులలో ప్రవేశిస్తున్నది. ఆ వేగానికి భూమి కంపిస్తున్నది. రాతికోట గోడలు ఊగిసలాడుతున్నాయి. అంత దూరం నుంచి అంతఃపురానికి వినబడింది రథచక్ర నేమి ధ్వని. దమయంతి గుండె పులకించింది. సందేహం లేదు, అది నలుని సారథ్యమే. అంత వేగంగా మరెవరూ రథాన్ని నడపలేరు అని నిశ్చయించింది. ఆ ధ్వనికి విదర్భలోని గుర్రాలు, ఏనుగులు గజగజలాడి ఆకాశంలోకి తలెత్తి చూశాయి భయంగా. రథం కోటలోని మధ్య ప్రాకారానికి రాగానే ఆ వార్త విని విదర్భరాజు మర్యాదగా ఎదురు వచ్చి ఋతుపర్ణునికి స్వాగతం పలికి అతిథి మర్యాదలు నడిపాడు. నగరంలో ఎక్కడా స్వయంవర సన్నాహాలు కానీ ఆ ప్రయత్నాలు కానీ కనిపించగా ఋతుపర్ణుడు తెల్లబోయాడు. ఇలా స్వయంవర వార్త తనకు ఎందుకు పంపారో తెలియలేదు. ఋతుపర్ణుడు ఎందుకు వచ్చాడో విదర్భరాజుకు తెలియలేదు. మిత్రధర్మంగా వచ్చానన్నాడాయన. సంతోషం అన్నాడీయన. దమయంతి తన చెలికత్తెని పిలిచి, కేసిని, ఆ రథం మీద వచ్చిన పుట్టి చేతుల కురూపి ఉన్నాడే, ఆయన ఎవరో, ఆయన కథ ఏమిటో వివరంగా తెలుసుకురా అని పంపింది. ఆమె నెమ్మదిగా రథం దగ్గరకు వెళ్ళి బాహుకుని చేరి కుశల ప్రశ్నలతో సంభాషణ మొదలుపెట్టి సేకరించిన సమాచారంతో దమయంతి దగ్గరకు వచ్చి, అమ్మ, ఆ రథం మీద వచ్చిన కురూపి ఋతుపర్ణుల వారి సారథి. మనం పంపిన బ్రాహ్మణుని సందేశం విని ఏ సమాధానం ఇచ్చాడో అవే మాటలు చెప్పి విలపించాడమ్మా అంది. దమయంతికి అర్థమైంది ఆ వ్యక్తి నలుడే అని. అయితే ఈ వికార రూపం ఏమిటో అర్థం కాక మరోసారి దూతికను పంపి వాని చర్యలన్నీ పసిగట్టి రమ్మంది. వెళ్ళిన దూతిక తిరిగి వచ్చి, అమ్మా, అంత అద్భుతంగా ఉన్నదమ్మా.
మన కోట నుంచి వారికి అన్నీ వండని పదార్థాలు పంపించారు. అక్కడ వంటశాలలో నీళ్లు లేవు, నిప్పు లేదు. బాహుకుడు ఒక్కసారి అక్కడున్న ఖాళీ కుండలోకి చూడగానే అవి నీటితో నిండాయి. 2 గడ్డి పరకలు తీసి సూర్యునికి ఎదురుగా ఉంచాడు. అవి మండటం ఆరంభించాయి. క్షణాలలో వంట పూర్తి అయింది. ఆ పరిసరాలలోని మన లతా నికుంజాలలో వికసించిన పువ్వులు తీసి ఆయన నలిపి పారేశాడు. ఆ చేతులలో అంత నలిగినా అవి వాడిపోకుండా అప్పుడే రేకులు విచ్చిన వాసనలీనుతున్నాయి. అలా దూతకు చెబుతూ ఉంటే దమయంతి విశ్వాసం మరింత పెరిగి ఆయన వండిన పదార్థాలు తీసుకురమ్మని చెప్పింది. తెచ్చిన వంటకాల రుచిని బట్టి అది నలుని చేతి వంటయే అని గ్రహించింది. తన బిడ్డలిద్దరినీ ఇచ్చి దూతికను నలుని దగ్గరకు పంపింది. వారిని చూస్తూనే దగ్గరకు తీసుకుని బాహుకుడు గోలుగోలున విలపించాడు. తన పిల్లలు కూడా ఇలా ముద్దుగా ఉండేవారని, వీరిని చూడగానే వారు గుర్తు వచ్చి విచారించానని అన్నాడు. ఈ కబురు విన్న దమయంతికి సందేహం పూర్తిగా తీరింది. తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఆయనను అంతఃపురానికి రంపించి అసలు విషయం తెలుసుకోవాలి అంది. ఆవిడ మహారాజుతో సంప్రదించి బాహుకుని రప్పించింది. దమయంతిని చూస్తూనే బాహుకుడు కంటనీరు పెట్టాడు. దుఃఖం పొంగి పొర్లింది. దమయంతి కూడా అదే దశలో పడింది. కొంతసేపు ఇద్దరూ దుఃఖించారు. దమయంతి దుఃఖాన్ని దిగమింగుతూ, బాహుకా, ఘోరారణ్యంలో భార్యను విడిచి వెళ్ళిన పురుషుని ఎక్కడైనా చూసావా? ఆమె ఏ అపరాధం చేసిందని అలా విడిచి వెళ్ళాడో కనుక్కున్నావా? దేవతలను కూడా తిరస్కరించి అనురాగంతో వరించి సంతానవతిని అయిన నన్ను అలా ఒంటరిగా వదిలి వెళ్ళడం న్యాయమని భావించాడా ఆయన? ధర్మార్థ కామాలు మూడు కలిసి సాగించి అనుభవిద్దామని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న నన్ను విడవడం ధర్మమా అని అడుగుతూ ఉంటే బాహుకుని కన్నుల వెంట అశ్రుధారలు కురిశాయి. ఓ మహాసాధ్వి, ఇంకా నీ మాటల శూలాలతో నన్ను వేధించకు. మనకు కలిగిన క్లేశాలన్నీ కలిపురుషుని పగవల్ల వచ్చినవి. ఇప్పటికి వాడు నన్ను విడిచాడు కనుక ఇక్కడకు రాగలిగాను. అనురాగంతో ఆనందమయ జీవితం గడిపిన నారీమణి పరపురుషుని వివాహమాడుతుందని ఊహించలేకపోయాను. మీ నాన్నగారు నీ ద్వితీయ స్వయంవరం ప్రకటించడం వల్ల మా మహారాజును తీసుకువచ్చాను అని రోదించాడు. అప్పుడు దమయంతి, నన్ను శంకించకండి. మీ జాడ కనిపెట్టడానికి నేనే ఆ సందేశం పంపాను. నగరంలో స్వయంవర సన్నాహాలు మీకు కనపడ్డాయా? మా నాన్నగారికి కూడా మీరెందుకు వచ్చారో తెలీదు. మీరు తప్ప ఇంత దూరం రథాన్ని ఒక్క రోజులో నడపగలవారు లేరని ఎరుగుదును. నా ఊహ నిజమైంది అంది. బాహుకుడు కర్కోటకుని స్మరించాడు. అంతే. బాహుకుడు నలుడుగా సుందర రూపంతో సాక్షాత్కరించాడు. నలదమయంతులు ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. వాడిపోతున్న నారుమడికి తొలకరి చినుకులు పడినట్లు వారి దుఃఖభర హృదయాలు ఆనంద గగనంలో విహరించాయి. మరునాడు తెలతెలవారుతుండగా నలదమయంతులు అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి మహారాజును సమీపించి నమస్కరించారు. ఆయన పరమ సంతోషంతో వారిని ఆశీర్వదించి నగరంలో ఉత్సవాలు జరిపించాడు. తన సేవకుడుగా ఉన్న బాహుకుడు నలుడని తెలియగానే ఋతుపర్ణుడు వచ్చి క్షమార్పణ కోరాడు. అనంతరం వారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు. నలదమయంతులు కొంతకాలం ఇక్కడే సుఖభోగాలు అనుభవించారు. అప్పుడు ఒకనాడు నలుడు, నేనిప్పుడు పుష్కరుని ఓడించగల ద్యోత రహస్యాలు నేర్చుకున్నాను. వెళ్ళి వాడితో ఆడి ఓడించి మన రాజ్యం సంపాదించి వస్తాను అని వెళ్ళి పుష్కరుని జూదానికి పిలిచాడు. పుష్కరుడు పరమ సంతోషంతో జూదానికి దిగి సర్వము ఓడిపోయి నలుని పాదాల మీద పడ్డాడు. నలుడు వానిని క్షమించి, నీ రాజ్యానికి నువ్వు పో అన్నాడు. అనంతరం దమయంతిని బిడ్డలను రప్పించి ధర్మ మార్గాన సత్యపాలనం సాగించి సర్వ ప్రజారంజకుడనే పేరు సంపాదించాడు అని మార్కండేయుడు కథ ముగిస్తూ, ధర్మనందన, విన్నావు కదా, ఆయన ఎన్ని క్లేశాలు పడినా ధర్మ మార్గం విడవక సత్యం తప్పక నడిచినందువల్ల సుఖంగా జీవించి కీర్తి సంపాదించాడు అన్న. గురుసేవ సత్ఫలితం ఇస్తుంది. ఇది ఆది పర్వంలో కథ. గురుసేవ ఎంత అవసరమో దాని ఫలితం ఎంతటిదో గ్రహించాలి. ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడు అనే పేరుగల ఉపాధ్యాయుడుండేవాడు. ఆయన దగ్గర ఎందరో విద్యాభ్యాసం చేసేవారు. ఆ రోజులలో గురుకులాలంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆ ఆశ్రమంలోనే ఉండాలి.
వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధానంలో ఆయన సేవ చేస్తూ వినయ విధేయతలతో విద్య నేర్చుకునేవారు. గురువుగారు కూడా వారిని తన బిడ్డలుగా చూసుకుని ఎవరికి ఏ విద్య యందు అభిరుచి ఉన్నదో గ్రహించి ఆ విద్యనే నేర్పేవాడు. తనకు కావలసిన విద్య నేర్పగల గురువును అన్వేషిస్తూ విద్యార్థి తిరిగేవాడు. అవి ఆనాటి గురుకులాలు. అటువంటి గురుకులంలో పైలుని వద్ద ఉదంకుడనే శిష్యుడుండేవాడు. ఈ ఉదంకుడు విద్య పూర్తి చేసుకుని సంప్రదాయం ప్రకారం గురువుగారి దగ్గర సెలవు తీసుకునే ముందు చేతులు కట్టుకుని నిలబడి తల తల వంచి ఆచార్య, గురుదక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు పైలుడు చిరునవ్వు నవ్వి ఆశీర్వదించి, నాయనా, నీ వంటి శిష్యుడు దొరకడం మా అదృష్టం. గురుదక్షిణ ఏమీ అవసరం లేదు అన్నాడు. ఉదంకుడు అలాగే నిలబడి, ఆచార్య, గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళడం న్యాయం కాదు. కనుక మీరు ఆజ్ఞాపించండి అన్నాడు. వాని పట్టుదల, ధర్మనిరతి చూసి సంతోషంతో, నాయనా, ఇంతకాలంగా నువ్వు చేసిన సేవను మించిన గురుదక్షిణ లేదు. అయినా నువ్వు తప్పదంటున్నావు కనుక ఆశ్రమంలోకి వెళ్ళి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు అన్నాడు పైలుడు. ఉదంకుడు లోపలికి వెళ్ళి గురువుగారి భార్యకు నమస్కరించి విషయం చెప్పాడు. అప్పుడు ఆవిడ, నాయనా, మీ గురువుగారి దగ్గర పౌష్యుడనే రాజు విద్య నేర్చుకున్నాడు. ఆ రాజు భార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు అంది. ఉదంకుడు పరమానందంతో బయలుదేరుతుండగా ఆవిడ పిలిచి, నాయనా, ఇంక 4 రోజులలో నేను ఒక వ్రతం చేయబోతున్నాను. అప్పటికి అవి తీసుకురావాలి అంది. చిత్తం తల్లి అని ఉదంకుడు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక మహా వృషభం మీద ఒకానొక పురుషుడు అడ్డుగా వచ్చి, ఈ గోమయం భక్షించి వెళ్ళు, అనుమానించుకు, దీన్ని మీ గురువుగారు కూడా భక్షించారు అనగానే ఉదంకుడు మాట్లాడకుండా అది తిని త్వరగా రాజుగారింటికి వెళ్ళాడు. మహారాజు చిరునవ్వుతో ఆహ్వానించి అతని సమాచారం అడిగి, మీ రాక వల్ల మా జన్మ ధన్యమైంది. ఊరకరారు మహాత్ములు, ఏ పని మీద వచ్చారో చెప్పండి అనగా గురుపత్ని కోరిక వివరించాడు. మహారాజు వినయంగా, ఓ విద్వాంసుడా, మీరు ఏది కోరినా ఇవ్వవలసిందే. ఇప్పుడు మీరు స్వయంగా అంతఃపురానికి వెళ్ళి మహారాణిని అడగండి, ఆవిడ సంతోషంగా ఇస్తుంది అన్నాడు. ఉదంకుడు క్షణాలలో అంతఃపురానికి పోయి తిరిగి వచ్చి, రాజా, మీరు విద్వాంసులతో పరిహాసాలు ఆడుతారనుకోలేదు. మహారాణి అంతఃపురంలో లేదు అన్నాడు. రాజు, ఓ మహాత్మా, క్షమించాలి. అపవిత్రులకు నా భార్య కనపడదు. మీ వంటివారు అశుచిగా ఉన్నారని అనలేను. ఉదంకుడు, గుర్తుకు వచ్చింది మహారాజా, నేను వచ్చే దారిలో ఆ పొరపాటు జరిగింది. ప్రయాణపు తొందరలో నేను కాళ్ళు చేతులు ముఖం కడగకుండా ఆచమించాను. ఇలా చెప్పి అప్పటికప్పుడు అన్నీ ముగించి అంతఃపురానికి వెళ్ళి ఎదురుగా వినయంతో నిలిచిన రాణికి తన రాకకు కారణం చెప్పాడు. రాణి, విద్వాంసుల కోరిక తీర్చడం మా విధి. ఇవిగో రత్నకుండలాలు, తీసుకోండి. ఒక మాట, ఈ కుండలాలు దొంగిలించాలని చిరకాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు. అది కనిపెట్టుకుంటూ వెళ్ళండి. ఉదంకుడు అవి తీసుకుని చకచకా నడుస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి దారి వెంట ముసలి బిచ్చగాడు వానిని వెన్నంటి వస్తున్నాడు. ఉదంకుడు సాయంకాలానికి ఒక చెరువు దగ్గరకు చేరి కుండలాలు ఒడ్డున పెట్టి సంధ్యావందనం ఆరంభించగా ఆ దొంగ వాటిని అపహరించి పారిపోయాడు. ఉదంకుడు తిరిగి చూసేసరికి ఆ దొంగవాడు పాములా మారి ఒక బిలంలో దూరాడు. దాన్ని తవ్వడానికి ఉదంకుడు శ్రమపడుతూ ఉంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ బిలాన్ని విశాలం చేశాడు. దాని గుండా పోయి పోయి ఉదంకుడు నాగలోకానికి పోయి అనేక విధాల ప్రార్థనలు చేసినా తక్షకుడు కనిపించలేదు. కనిపించకపోగా ఎదురుగా 2 స్త్రీలు కూర్చుని తెలుపు నలుపు దారాలతో వస్త్రం నేస్తున్నారు. నేత చక్రాన్ని 6 తిప్పుతున్నారు. దానికి 12 ఆకులు ఉన్నాయి. ఎదురుగా అశ్వం మీద ఒక పురుషుడు కనిపించాడు. అందరినీ స్తుతించగా ఆ పురుషుడు ప్రసన్నవదనంతో వరం కోరుకో అన్నాడు. ఉదంకుడు, నాగలోకమంతా నా వశంలో ఉండాలి. అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అన్నాడా పురుషుడు. ఉదంకుడు ఊదగా నాగలోకం నిండా అగ్నిజ్వాలలు వ్యాపించాయి. ఆ మంటలకు తాళలేక తక్షకుడు వచ్చి కుండలాలు సమర్పించి పాదాల మీద పడ్డాడు. అప్పటికే కాలాతీతం కావస్తున్నది. గురుపత్ని వ్రత సమయానికి ఎలా చేరడం అని విచారిస్తుండగా
ఆ పురుషుడు తన గుర్రం ఇచ్చి అదృశ్యమయ్యాడు. మరుక్షణంలో ఉదంకుడు గురువుగారి ఆశ్రమం దగ్గర దిగాడు. గుర్రం మాయమైంది. అప్పటికి గురువుగారి భార్య అభ్యంగ స్నానం చేసి వ్రతానికి సన్నద్ధురాలవుతున్నది. ఉదంకుడు ఆవిడ పాదాలకు నమస్కరించి, కుండలాలు అర్పించి ఆశీర్వాదం పొంది గురువుగారి దగ్గరకు వచ్చాడు. ఇంత ఆలస్యం ఎందుకయ్యింది అని గురువుగారు అడుగగా జరిగిన విషయాలన్నీ వివరించి వాటి అంతరార్థం బోధించమని కోరాడు. నాయనా, నీకు ఎదురుపడిన పురుషుడు దేవేంద్రుడు, ఆ వృషభం ఆయన ఐరావతం, ఆ గోమయం అమృతం. అది భక్షించకపోతే నువ్వు నాగలోకంలో జీవించవు. నాగలోకంలో స్త్రీలను చూసావే, వారు దాత విధాతలు, నలుపు తెలుపు దారాలు రాత్రింబవళ్ళు, చక్రాన్ని తిప్పే 6 ఋతువులు, 12 ఆకులు మాసాలు, ఆ చక్రం సంవత్సర రూపమైన కాలచక్రం. అక్కడ కనిపించిన పురుషుడు దేవేంద్రుడు, ఆ గుర్రం అగ్నిహోత్రుడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఇంద్రుడు నాకు ప్రాణమిత్రుడు, నువ్వు నా శిష్యుడవు కనుక నీకు అపాయం జరగకుండా కాపాడాడు. నీ వలె వినయ విధేయతలతో గురు శుశ్రూష చేసి విద్య నేర్చుకునే వారిని ఎప్పుడూ దేవతలు కాపాడుతారు. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీకు సర్వశుభాలు కలుగుగాక అని గురువుగారు ఆశీర్వదించాడు. కులం కాదు, గుణం ప్రధానం. ఇది అరణ్య పర్వంలో మార్కండేయ మహాముని చెప్పిన కథ. దీన్ని బట్టి కులవర్గ విద్వేషాలు ఈనాటి నాగరిక సమాజంలో వలసినంతగా ప్రాచీన కాలంలో ఉండేవి కావని, మంచి విషయం ఎవరి దగ్గర ఉన్నా గ్రహించవలసినదేనని తెలుసుకోవాలి. కులం కారణంగా ఉన్నత స్థానాలు, మర్యాదలు ఇవ్వడం ఈనాడు పెరిగినంతగా భారత కాలంలో నాడు లేనే లేదు. గుణం ప్రధానంగా మనిషిని మర్యాద చేయడం అందరూ ఎరిగిందే. అటువంటి అంశం ఇది. ఒకానొక గ్రామానికి సమీపంలో ఒక వనం. ఆ వనంలో ప్రశాంత ప్రదేశం. అక్కడొక చిన్న నది. ఆ నది ఒడ్డునే చక్కని నీడనిచ్చే పెద్ద చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చుని ఒక విప్రుడు తపస్సు చేసుకుంటూ మధ్యాహ్నం కాగానే గ్రామంలోకి వెళ్ళి భిక్షాటనం చేసి జీవితం గడుపుతున్నాడు. అలా తపస్సు చేసుకునే రోజులలో ఒకనాడు ఆయన భిక్షాటనకు లేచే సమయంలో చెట్టు మీద కొంగ రెట్టవేసింది. అది ఆయన మీద పడింది. అంతతో ఆయనకు చాలా కోపం వచ్చింది. అంతే, కన్నులు ఎర్రచేసి పైకి చూశాడు. చూసిన మరుక్షణంలో ఆ కొంగ మాడి పడిపోయింది. ఆయన యథాప్రకారం గ్రామంలో భిక్షకు వెళ్ళి ఒక ఇంటి గుమ్మంలో నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాట చెవిన పడగానే ఇంట్లోని గృహలక్ష్మి ఆయనకు భిక్ష తేవడానికి వంట ఇంటి వైపు నడిచింది. అదే సమయానికి ఆమె భర్త దూర ప్రయాణం చేసి ఇంటికి వచ్చాడు. భర్తను చూడగానే ఆమె చల్లని నీటితో ఆయన పాదాలు కడిగి విసనకర్రతో కొంతసేపు విసిరి భోజనం చేయించి పరుండాక భిక్ష తీసుకుని వీధిలోకి వచ్చింది. అక్కడ నిలబడ్డ ముని కోపంగా చూశాడు. అప్పుడామె, స్వామి, మీ కోపానికి మాడిపోయే కొంగను కాను. భర్తను సేవించిన అనంతరమే మరెవరి విషయమైనా చూసుకుంటాను. పతిసేవను మించిన పరమార్థం వేరే లేదు నాకు అని నిలబడింది. అప్పుడు ఆ ముని తెల్లబోయి, అమ్మా, ఎక్కడో అడవిలో జరిగిన నా కథ నీకు ఎలా తెలిసింది? నాకు జ్ఞానబోధ చెయ్యి తల్లి అని ప్రార్థించాడు. గృహిణి, మునీశ్వర, ఇక్కడకు కొద్ది దూరంలో మిథిలా నగరం ఉంది. అక్కడ ఒక బోయవాడు మాంస విక్రయం చేసి జీవితం గడుపుతున్నాడు. వాని పేరు ధర్మవ్యాధుడు. ఆయన మీకు సర్వ విషయాలు బోధిస్తాడు, వెళ్ళండి అంది. ఆయన బయలుదేరి నడిచి నడిచి మిథిలా నగరం చేరాడు. నగరంలో అడుగు పెడుతూనే ధర్మవ్యాధుని నివాసం గురించి అడిగి తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరాడు. అక్కడ రకరకాల జంతువుల మాంసాలు చూసి దూరంగా నిలబడ్డాడు. వచ్చిన మునిని అంత దూరంలో చూసి ధర్మవ్యాధుడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి, ఆర్య, ప్రణామాలు. మిమ్ము నా దగ్గరకు పంపిన పతివ్రతా శిరోమణి క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. వచ్చిన మునికి మతిపోయింది. అక్కడ ఆ ఇల్లాలు కొంగ విషయం చెప్పింది. ఈ ధర్మవ్యాధుడు ఆ పతివ్రత క్షేమం అడిగాడు. ఇంతకాలంగా తపస్సు చేసిన ఈ శక్తి సాధించలేకపోయాను. ఆవిడ పతివ్రత కనుక ఆ వ్రతదీక్షతో దూరదృష్టి వచ్చి ఉండవచ్చు. జంతువుల మాంసం అమ్ముకునే ఈ కసాయివానికి ఇంత శక్తి ఎలా వచ్చింది అని ఆలోచనలో పడ్డాడు. అది గ్రహించి ధర్మవ్యాధుడు, స్వామి, ఈ మాంసపు వాసన మీరు భరించలేరు. రండి, మా ఇంటికి వెడదాం. నాకు ఇంతటి శక్తి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారు కదూ, ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను అని
వినయంగా ఇంటికి తీసుకువెళ్ళాడు. వెడుతూనే వాకిట్లో మంచం మీద పడుకున్న ముసలి తండ్రి పాదాలకు నమస్కరించి, ఆయన యోగక్షేమాలు విచారించి, లోపల గడపలో ఉన్న తల్లికి నమస్కరించి, ఆవిడకు సేవ చేసి, స్వామి ఇదే నేను చేసేది. మనం ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు జరిపినా, తల్లిదండ్రులను సేవించుకోకపోతే ప్రయోజనం లేదు. 9 మాసాలు గర్భంలో మనల్ని భరించి, ప్రసవ వేదన పడి మనకు జన్మనిచ్చి, 4, 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు మన ఆరోగ్యం కోసం ఆ తల్లి ఎన్నో అవస్థలు పడుతుంది. అటువంటి తల్లి రుణం ఎన్ని సేవలు చేసినా తీరుతుందా? అలానే మన భవిష్యత్తుకు పునాదులు వేసి మన కోసం ఎన్నో బాధలు పడే తండ్రి రుణం కూడా తీరదు. అయినా వారిని సేవించుకోవడం వల్ల కొంత రుణభారం తగ్గుతుంది. వీరిని సేవించుకోవడం కంటే నేను చేసే సాధన ఏమీ లేదు. దానివల్లనే నేను సుఖంగా, ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. తల్లిదండ్రులను సేవించుకుంటూ, ఆలుబిడ్డలను రక్షించుకుంటూ జీవితం నడుపుతున్నాను. అంతే, మరేం లేదు. మీకు మరో సందేహం కలిగి ఉంటుంది. మాంసం అమ్ముకుని బ్రతుకుతున్నాను కదా, అది జీవహింస కాదా? దానివల్ల పాపం కదా అని ఇక్కడ తమకొక పరమ రహస్యం చెప్పాలి. అది ధర్మ సూక్ష్మం అంటే. ఈ భూగోళంలో ప్రాణికోటి అంతా ఒకదాని మీద ఆధారపడి మరొకటి జీవిస్తున్నది. రెక్కలు విప్పుకు ఎగిరే పక్షులు, 4 కాళ్ళ జంతువులు ఇవే ప్రాణులని మీరు అనుకుంటున్నారు. మీరు తినే ధాన్యం, కాయగూరలు, పళ్ళు అన్నిటిలోనూ జీవం ఉన్నది. అయితే అవి పక్షుల వలె ఎగరడం లేదు కనుక జీవం లేదనుకోవడం న్యాయమా? జీవి బ్రతికి పెరగడానికి మరో జీవం బలికాక తప్పదు. అలా కాదు, ఇదే జీవహింస అంటారా? నేను మానినంతలో నా దుకాణానికి వచ్చే వారందరూ మాంసాహారం వదులుతారా? అందుచేత మీరు ఈ అనుమానం వదిలేయండి. ప్రాణాలు నిలుపుకోవడానికి ఆవశ్యకమైన ఆహారం కోసం జరిపేది హింస కాదు. మరొక మాట, ఈ జంతువులను ఎవరో సంహరించి తెస్తారు. నా వృత్తి ధర్మానుసారం దీనిని విక్రయం చేసి బ్రతుకుతాను. వ్యాపారంలో దొంగ తూకాలు, అధిక లాభాలు నేనెరుగను. నా ధర్మాన్ని నేను విడిచి పరధర్మాన్ని స్వీకరించను. ఆకలిగొన్న వారికి పిడికుడు అన్నం పెడతాను. నా మీద ఆధారపడి జీవించే వారందరి యోగక్షేమాలు తెలుసుకుంటాను. ఇరుగు పొరుగుల వారి కష్ట సుఖాలలో భాగం పంచుకుంటాను. అన్నిటినీ మించిన విషయం, ఈ మనస్సు ఉన్నదే, ఇది స్థిరంగా నిలబడదు. ముందు దీన్ని లొంగదీయాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నిర్మల బుద్ధితో నిరంతరం పరమేశ్వర ఆరాధనం చెయ్యాలి. నేను చేసేది ఇంతే. ఈ మాత్రం చెయ్యగలిగితే మనకు ఏ బాధలు ఉండవు. ఈ జీవితం ఎంతవరకు పరోపకారానికి ఉపయోగపడితే అంత ధన్యం అని బోధించాడు. గొడ్డు మాంసం అమ్ముకుని జీవించే బోయవాడు చేసిన ప్రబోధంతో మనస్సు నిర్మలమై ప్రశాంతంగా వాని వద్ద సెలవు తీసుకుని తపస్సు చేసుకునేందుకు వెళ్ళాడాయన. సుందోపసుందులు ఇద్దరు తమలో తాము పోట్లాడుకొని ఇద్దరూ నాశనం అవడాన్ని సుందోపసుంద న్యాయం అంటారు. ఈనాటికి మారుమూల పల్లెలలోనే కాక మహానగరాలలో కూడా భారత సంస్కారం కలవారు ఈ సామెత వాడుతుంటారు. సుందోపసుందుల వలె కొట్టుకుంటున్నారు అని. ఆ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు వినిపిస్తున్నాడు. ధర్మరాజా, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ ఎరుగుదువు కదా. వారి వంశంలో కుంభుడనే పేరుగల రాక్షసుడుండేవాడు. వీడు మహాబలశాలి. ఈ బలశాలికి 2 కుమారులు. వారు మహాభయంకర దేహులు. పెద్దవాడు సుందుడు, వాడి తమ్ముడు ఉపసుందుడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ విషయంలోనూ వారికి అభిప్రాయ భేదం లేదు. నిరంతరం ఒకరినొకరు విడవకుండా కలిసి తిరిగేవారు. అలా ఉండగా వారికి తమ పూర్వీకుల వలె త్రిలోకాలను జయించాలనే కోరిక కలిగింది. కలగగానే వింధ్యాపర్వతం చేరి ఆ గిరి శిఖరం మీద పద్మాసనం వేసి తపస్సు ఆరంభించారు. అన్నపానాలు విడిచేశారు. వాయువునే ఆహారంగా గ్రహిస్తూ ఒంటికాలి బొటనవేలు మీద నిలబడి తీవ్ర దీక్షతో సాధన చేస్తున్నారు. ఆ తపస్సు వేడికి మంటలు లేచేవి. ఎలా అయినా ఆ సోదరుల తపస్సుకు భంగం కలిగించాలని దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారు చలించలేదు. ధ్యాన సమాధిలోనే ఉన్నారు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ప్రపంచంలో అస్త్ర శస్త్ర విద్య అంతా తమకు రావాలని, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తమ ఆధీనంలో ఉండాలని, తమకు వైరం వచ్చి ఒకరినొకరు చంపుకుంటే తప్ప మరెవరి వల్ల చావు రాకూడదని కోరుకున్నారు.
అనుగ్రహించి బ్రహ్మ అదృశ్యమయ్యాడు. వారు తమ నగరం చేరి సేనలతో విజయయాత్రకు బయలుదేరారు. ముందుగా అమరావతిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూలోకం, నాగలోకం, యక్ష రాక్షస లోకాలన్నీ వశపరుచుకున్నారు. పెద్ద పులి రూపాలతో, సింహాకారాలతో గుహలలో దూరి అక్కడ తపస్సు చేసుకునే మునులను హింసించేవారు. ఆశ్రమాలలో ప్రవేశించి యజ్ఞ సామాగ్రిని విసిరేసేవారు. అలా ప్రపంచం అంతటా తిరుగుతూ సాధు సజ్జన హింసతో, పరస్త్రీ బలాత్కారాలతో జీవితం నడుపుతున్నారు. ప్రపంచంలో ఏ ప్రాణికి శాంతి లేదు. అంతటా దీనారావాలు, ఆహాకారాలు. ఏ పూట ఎవరికి కీడు మూడుతుందో తెలీదు. ఏ రాత్రి ఏ నగరం శ్మశానం అవుతుందో తెలీదు. అలా భయానకంగా ఉన్న సమయంలో దేవతలు, మునులు కలిసి బ్రహ్మను ప్రార్థించగా ఆయన విశ్వకర్మను పిలిచి, మహాశిల్పి, ప్రపంచంలో ఎంతటి వారినైనా సరే కనుచూపుతో ఆకర్షించి పాదాక్రాంతం చేసుకోగల సుందరీమణిని సృష్టించు అన్నాడు. ఆలోచించాడు విశ్వకర్మ. ఇంతకు ముందు నిర్మించిన సుందర రూపాలన్నింటి నుంచి అందాన్ని నువ్వు గింజంతా తీసి ఒక అందగత్తెను రూపొందించాడు. కాలిగోరు నుంచి కనురెప్పల వరకు అంతా లావణ్యం జాలువారుతున్నది. తెలాంసగా తీయడం వల్ల ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టారు. ఆమె బయలుదేరింది. దేవతానాయకులందరికీ కన్ను చెదిరింది. దేవేంద్రుడు 1000 కళ్ళు విప్పి చూశాడు. అంతటి అందగత్తె అంచనడకలతో కాలి అందెల రవలి ఎందరినో మోహింపచేస్తూ సాగి సుందోపసందులున్న వనానికి వచ్చి విలాసంగా విహరిస్తున్నది. అది వింధ్యగిరి శిఖరం. అక్కడ విశాలమైన సాలవృక్షం. ఆ చెట్టు నీడలో రకరకాల పానపాత్రలు, కనులు మిరుమిట్లు గొలిపే కామినీజనం, హంసతూలికా తల్పాలు, వింజామరాలతో సుందరీమణులు, కమ్మని కంఠాలతో పాటలు. ఆ పాటలకు అనుగుణంగా అందెల రవలులతో, గాజుల గలగలలతో, చూపుల మిలమిలలతో, సుందరాంగుల నాట్యాలతో ఆ సోదరులిద్దరూ పరమ సంతోషంగా ఉన్నారు. అటువంటి వారి కంటికి అల్లంత దూరంలో వయ్యారంగా పైట జారుస్తూ, కనులు త్రిప్పుతూ, తన అందాన్ని ఒలకబోస్తూ నిలిచింది తిలోత్తమ. అంత మైకంలో ఉన్న అన్నదమ్ములిద్దరూ ఆ సుందరిని చూస్తూనే కొరమీసం ఎగదువ్వుతూ, పానపాత్రలు జారవిడిచి, ఆశ నిండిన కనులతో, టీవీతో ఆమె వైపే అడుగులు వేశారు. ఇద్దరూ దగ్గరగా చేరారు. ఆమె భయాన్ని, సిగ్గుని అభినయిస్తూ జారుతున్న పైట సరిచేసుకున్నట్టు నటించి వెనుతిరిగి వారచూపుతో ఇద్దరిని రెచ్చగొట్టింది. ఒకడు కుడి చెయ్యి అందుకుంటుండగా రెండవవాడు ఎడమ చెయ్యి పట్టుకున్నాడు. బలమదం, ధనమదం, రాజ్యమదం, వరమదం ఇన్నిటికీ మద్యపానమదంలో ఉన్న వారిని చూసి తిలోత్తమ ఒక కంటితో సుందిని, రెండవ కంటితో ఉపసందుని రెచ్చగొట్టింది. తమ్ముడు, అన్నగారి భార్య తల్లితో సమానం. నువ్వు దీన్ని తాకకూడదు అన్నాడు సుందుడు. తమ్ముని భార్య కోడలితో సమానం. నువ్వు దూరంగా వెళ్ళు అన్నాడు ఉపసుందుడు. మీరిద్దరూ తేల్చుకోండి అని దూరంగా నిలబడి ఇద్దరి వైపు కోరచూపులే విసిరింది తిలోత్తమ. కామమదంతో రెచ్చిపోయిన ఉభయులు ఒళ్ళు తెలియకుండా ఒకరినొకరు పిడిగుద్దులతో, మోకాటి పోటులతో కొంతసేపు యుద్ధం సాగించారు. అంతలో గదాదండాలు అందుకున్నారు. ఆ గదాఘాతాలతో వారి శరీరాలు చీలి రక్తధారలు సెలయేరుల్లా ప్రవహించాయి. అంతే, పర్వతదేహులైన అన్నదమ్ములిద్దరూ నదీ ప్రవాహంలో బండరాళ్ల వలె నేలకూలారు అని నారదుడు కథ ముగించి, నాయనా, కామపిశాచి ఎంత చెడ్డదో చూసావా అన్నాడు. విద్య వివేక హేతువు. ఈ కథ అరణ్యపర్వంలో ఉంది. విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహావిద్వాంసుడు ఉండేవాడు. ఎంతటి మహావిద్వాంసుడైనా వందితో వాదించి గెలవలేకపోతున్నాడు. అందరినీ ఓడించిన అహంకారంతో ఉన్న వంది నాతో వాదించి ఓడిన వారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను అని ప్రకటించాడు. అలా ఎందరినో నదిలో తోయించి సగర్వంగా ఉన్నాడు వంది. ఆ రోజులలో ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతులలో ఓడిపోయి ప్రాణాలు విడిచాడు. అప్పటికి గర్భవతిగా ఉంది కహోడుని భార్య సుజాత. భర్త మరణవార్త విని ఎంతో దుఃఖించింది. గర్భంలో ఉన్న శిశువు మీద మమకారాన్ని చంపుకోలేక విచారాన్ని విడనాడి జీవితం గడుపుతూ
కొంతకాలానికి కుమారుని కన్నది. ఆ బాలుడు తండ్రి శాపం వల్ల 8 వంకరలతో పుట్టాడు. అందువల్ల అందరూ వానిని అష్టావక్రుడు అని పిలిచేవారు. 12 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి వందితో వాదనకు బయలుదేరి విదేహ రాజ్యానికి వచ్చాడు. నిండా 12 రాని బాలుడు వంది వంటి మహా విద్వాంసునితో వాదించడమా అని ద్వారపాలకుడు నిరోధించాడు. ద్వారపాలక, విద్యకు వయసుతో నిమిత్తం లేదు. జుట్టు నెరిసి వయసు ముదిరినవాడు మహా విద్వాంసుడని అనుకోకు అని వాదిస్తుండగా అటు వచ్చిన జనక మహారాజు, ఆర్య, మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్య సముడు. ఆయన ముందు మిగిలిన విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాల వలె వెలవెలబోతుంటారు అనగా అష్టావక్రుడు, మహారాజా, నా వంటి వాడెవరు మీ సభాభవనానికి వచ్చి ఉండరు అన్నాడు. అయితే 30 అవయవాలతో 12 అంశాలతో 24 పర్వాలతో 360 రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివా నువ్వు అని జనకుడు ప్రశ్నించాడు. మహారాజా, 30 దినాలు అవయవాలు, అమావాస్యలు 12, పూర్ణిమలు 12, ఈ 24 పర్వాలు, 12 నెలలు అంశలు, 360 రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమైన కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక అన్నాడు. జనకుడు ఆడు గుర్రాల జంటవలే కనిపిస్తూ హఠాత్తుగా డేగల మీద పడే ఆ రెండిటినీ ధరించేదెవరు? అష్టావక్రుడు. మహారాజా, అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ 2 తత్వాల వల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది. జనకుడు కన్ను మూయకుండా నిద్రించేది ఏది? అష్టావక్రుడు నిరంతరం నీటిలో ఉండే చేప. జనకుడు జన్మించిన చైతన్యం లేనిది ఏది? అష్టావక్రుడు పక్షులు పెట్టే గ్రుడ్డు. జనకుడు హృదయం లేనిదేది? అష్టావక్రుడు బండరాయి. జనకుడు ఓ వేదవేత్త, ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా తీసుకువెళ్ళాడు. చూశాడు మహావిద్వాంసుడు వంది. అష్టావక్రుడు ఆయనను సమీపించాడు. వంది, బాలక, నిద్రపోయే సింహాన్ని లేపకు. కాలకూట విషభరితమైన పాము పడగ మీద కాలు పెట్టకు. అష్టావక్రుడు మహారాజా, పర్వతాలన్నీ మైనం కంటే చిన్నవి, లేగదూడలు ఆంబోతు కంటే చిన్నవి, రాజులందరూ జనకుని కంటే అల్పులు, దేవతలలో ఇంద్రుని వలె, నరులలో ఉత్తముడిగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం. అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశం ఇస్తుంది. సూర్యుడొక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృదేవతాపతి యముడొక్కడే అని ప్రారంభించాడు వంది. అష్టావక్రుడు వంది, ఇంద్రుడు, అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు. అలానే పర్వతనారదులు, అశ్విని దేవతలు 2, రథానికి చక్రాలు 2, సతీపతులు 2. వంది ప్రాణికోటి అంతా దేవ మానవ తిర్యక్ రూపాలు 3 ధరిస్తుంది. ఋగ్యజు సామాలు 3 వేదాలు, ప్రాతర్మధ్యాహ్నిక సాయం సవనాలు 3, స్వర్గ మర్త్య నరకాలు 3 లోకాలు, అగ్ని సూర్యచంద్రులు 3 జ్యోతిస్వరూపులు. అష్టావక్రుడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు 4, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతులు 4, దిక్కులు 4, హ్రస్వ, దీర్ఘ, ప్లుత, హల్లు భేదాలతో శబ్దం 4 రకాలు, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే వాక్కు 4 రకాలు. వంది గార్హాపత్య, దక్షిణాగ్ని, అహవనీయ, సభ్య, అసభ్యం అనే అవస్థాభేదంతో యజ్ఞాగ్ని 5 విధాలు. పంక్తి ఛందస్సుకి పాదాలు 5. దేవ, పితృ, ఋషి, మనుష్య, భూత యజ్ఞాలు 5. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని జ్ఞానేంద్రియాలు 5. విపాస, ఇరావతి, వితస్త, చంద్రభాగ, శత్రుదు నామాలతో ప్రఖ్యాతమైనది పంచనాదం. అష్టావక్రుడు బాలక, అగ్నిస్థాపన వేళ 6 ఆవులను దక్షిణ ఇవ్వాలి. 6 ఋతువులే సంవత్సర కాలచక్రాన్ని నడుపుతాయి. మనస్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు 6, కృత్తికలు 6, యజ్ఞాలు 6. వంది
విద్వాంసుడా, ఆవు, దున్న, మేక, గుర్రం, కుక్క, పిల్లి, గాడిద ఇవి 7 గ్రామాలలో ఉండే జంతువులు. సింహం, శార్దూలం, లేడి, తోడేలు, ఏనుగు, వానరం, భల్లూకం ఇవి 7 వన్యమృగాలు. గాయత్రి, బృహతి, జగతి, అతిజగతి, పంక్తి, త్రిష్టుప్, అనుష్టుప్ భేదాలతో ఛందస్సు 7 రకాలు. అత్రి, పులస్త, క్రతు, మరీచి, అంగిరస, వశిష్ఠులు 7 మహర్షులు. ధూప, దీప, నైవేద్య, ఆచమన, గంధ, పుష్ప, తాంబూలాదులు కూడా 7. అష్టావక్రుడు తులాదండాన్ని బంధించే సూత్రాలు 8. సింహాన్ని సంహరించే శరభమృగానికి 8 పాదాలు. యజ్ఞశాల సమీపంలో యూపస్తంభానికి కోణాలు 8. వసువులు యనమండుగురు. వంది పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిదాను మంత్రాలు 9. ప్రకృతి, పురుష, అహంకార, మహాతత్వ పంచతన్మాత్రలు 9. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతి ఛందస్సుకు ప్రతి పాదంలోనూ 9 అక్షరాలు. గణిత శాస్త్రం యావత్తు 9 అంకెల మీద ఆధారపడి ఉంది. అష్టావక్రుడు దిక్కులు 10. గర్భంలో జీవుడు 10 మాసాలుంటాడు. రోగి, దరిద్రుడు, శోకార్తుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయినవాడు, పిచ్చివాడు, కాముకుడు, అసూయాపరుడు, మూర్ఖుడు, మొండివాడు ఈ 10 మంది నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు, మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రి సోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ 10 మంది పూజింపదగినవారు. ప్రాణికి 10 దశలు. గర్భవాసం, జననం, బాల్యం, కౌమారం, పౌగండం, కైశోరం, యవ్వనం, ప్రౌఢత్వం, వార్ధక్యం, మృత్యువు. వంది ప్రాణికోటికి ఇంద్రియాలు 11, విషయాలు 11, జ్ఞాన కర్మేంద్రియాలతో మనస్సు కలిపి 11. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు జ్ఞానేంద్రియ విషయాలు. మాట, పని, నడక, మలాదుల విసర్జన, భార్యా సంయోగం ఇవి కర్మేంద్రియాలు చేసే పనులు. వీటి మననం మనస్సు చేసే పని. ఇవి 11. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, హర్ష, శోక, అహంకారాది వికారాలు 11. వ్యాధ, సర్ప, అజైకపాద, అహిర్బుజ్ఞ, కపాలి, పినాకి, నిరుతి, దహిన, స్థాను, ఈశ్వర వీరు 11 రుద్రులు. అష్టావక్రుడు పసివాడ, మాసాలు 12. జగతీ ఛందస్సుకి అక్షరాలు 12. ప్రాకృత యజ్ఞం 12 రోజులు సాగుతుంది. ఆదిత్యులు 12. వంది తిథులలో త్రయోదశి మంచిది. భూమి మీద 13 ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ఆరంభించగా అష్టావక్రుడు మహారాజా, మీ విద్వాంసుడు శ్లోకం సగం చదివి విరమించాడు. మిగిలింది నేను చెబుతా. కేసి దానవునితో మహావిష్ణువు 13 రోజులు యుద్ధం చేశాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు 13 అక్షరాల పరిమితితో నడుస్తుంది అనగా వంది తలవంచేశాడు. నియమానుసారం వంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా, వయస్సు మీరినా వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునేవారు వంది వలనే పసివారి ప్రజ్ఞ ముందు పతనమైపోతారు. విద్య వినయాన్ని కలిగించాలి కానీ గర్వహేతువు కారాదు. విద్యా దీక్ష. ఈ కథ ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో ఇతర వ్యవహారాల మీద మనసు పోనివ్వకుండా దీక్షగా చదివితే మంచి ఫలితాలు సాధించగలం అని ఈ కథ ద్వారా భారతం చేసిన హితబోధ. చాలా రోజుల క్రితం మాట. కశ్యపుడు అనే ముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అనే 2 భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు, అదితి పిల్లలు దేవతలు. ఈ అన్నదమ్ములు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండేవారు. ఒకప్పుడు వారు, ఒకప్పుడు వీరు గెలిచేవారు. అలా సాగుతోంది. అందులో రాక్షసులకు గురువు శుక్రాచార్యులు, దేవతల గురువు బృహస్పతి. ఆ రాక్షస గురువు చాలా కాలం తపస్సు చేసి మృత సంజీవని అనే విద్య సాధించాడు. దానివల్ల యుద్ధంలో చచ్చిన రాక్షసులందరినీ మళ్ళీ బ్రతికించేవాడు. అప్పటికింకా దేవతలు అమృతపానం చెయ్యలేదు కనుక వారు చచ్చిపోయేవారు. అది చూసి బృహస్పతి
తన కుమారుడైన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకురమ్మని పంపాడు. కచుడు శుక్రాచార్యుల దగ్గరకు వచ్చి శ్రీ గురుభ్యో నమః అని పాదాల మీద వ్రాలి, నేను అంగీరస వంశుడను, బృహస్పతి తనయుడను, నన్ను కచుడు అని పిలుస్తారు, మీ వద్ద విద్యాభ్యాసానికి వచ్చాను అన్నాడు. శుక్రాచార్యులు ఆ కుర్రవాని విషయానికి చాలా సంతోషించి, నాయనా చాలా ఆనందం అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో ఉండమన్నాడు. కచుడు రోజు సూర్యోదయం కాకుండా లేచి కాలకృత్యాలు ముగించి సంధ్యావందనాలు యథావిధిగా సాగించి గురు శుశ్రూష చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారికి దేవయాని అనే కూతురుంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అందులోనూ వయసు 16 దాటింది. ఆ పిల్లకి కచుడి మీద మనసు పడింది. అనేక విధాల తన ప్రేమను వ్యక్తం చేసేది. కచుడికి తన విద్యాభ్యాసం తప్ప మరో దృష్టి లేదు. పైగా గురువుగారి కూతురు కనుక సోదరభావంతోనే చూసేవాడు. ఇలా ఉండగా రాక్షసులందరూ సమావేశమై ఆలోచించారు. దేవతల గురువైన బృహస్పతి కొడుకు మన గురువుల వద్ద విద్యాభ్యాసానికి వచ్చాడు. శత్రువర్గం వారి దగ్గర ఏం చదువుదామని వచ్చాడు? ఓహో, మన గురువు గారి దగ్గర మృత సంజీవని విద్య ఉంది. అది వీడు వెడితే మన వంశానికే ప్రమాదం కనుక వీణ్ణి అడవిలో చంపి పారేద్దాం అని నిశ్చయించుకున్నారు. గురుసేవాభావంతో అడవిలో ఆవులను మేపి వస్తున్న కచుడిని చంపేశారు. ప్రొద్దుగుంకింది. చీకటి ముదురుతోంది. రోజు సాయం సంధ్యావేళకు ఆశ్రమం చేరే కచుడు అప్పటికి రాకపోవడంతో దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కూతురు దుఃఖం చూడలేక శుక్రాచార్యులు దివ్య దృష్టితో చూసి జరిగిన సంగతి గ్రహించి మృత సంజీవునితో కచుని బ్రతికించాడు. అది విన్న రాక్షసులకు కడుపు మండిపోయింది. బాగా ఆలోచించారు. కచుని సంహరించి కాల్చి ఆ బూడిద కలిపిన కళ్ళు తెచ్చి శుక్రాచార్యులకు వినయంగా అందించారు. ఆయన వెనక ముందు ఆలోచించకుండా ఆ సురాపానం చేశాడు. వాడు వెళ్ళాడు. మళ్ళీ చీకటి పడింది. ప్రేమ పాసంలో ఉన్న దేవయాని తండ్రి దగ్గరకు వచ్చి ఏడ్చింది. ఆయన జాలిపడి దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది. అమ్మా, ఈ రాక్షసులు పరమ కిరాతకం చేశారు. ఆ బాలుని చితాభస్మం కలిపిన కళ్ళు నా చేత త్రాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకు రావాలి. వచ్చాక నన్ను బ్రతికించాలి. అంటే లోపల సూక్ష్మ అణువుగా ఉన్న ఆ ప్రాణికి నా విద్య బోధించాలి. వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా వాడికి మేలు చేశారు అని పద్మాసనం వేసి లోపల ఉన్న కచునికి ప్రబోధించి మృత సంజీవని మంత్రం ఉపదేశించాడు. కచుడు ఆయన ఉదరం చీల్చుకు వచ్చాడు. వస్తూనే తాను నేర్చిన విద్యతో గురువుగారిని జీవింపచేసి ఆయన వద్ద సెలవు తీసుకు వెడుతున్నాడు. వెనువెంట వచ్చింది దేవయాని. ఏమయ్యా, ఇంతకాలం నిన్నే ప్రేమించే నన్ను విడిచి వెడతావా అంది. సోదరి, గురువు తండ్రితో సమానం. ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లెలివి అన్నాడు. దేవయానికి కోపం వచ్చి, ఇలా నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపయోగపడదు పో అంది. సోదరి, విద్య ఎప్పుడూ నిరుపయోగం కాదమ్మా. ఈ మృత సంజీవిని నీ శాపం ప్రకారం నాకు ఉపయోగపడకపోయినా నేను బోధించిన వారికి ఉపయోగపడుతుంది. వెళ్ళు అని దేవలోకం చేరాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.